స్తూ ఆకర్షణీయమైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తారు. ఇది హరికథ భాగవతారుల యొక్క ప్రముఖమైనటువంటి విశేషమైనటువంటి విషయం. ఒకసారి అందరు గట్టిగా కరదాడదోళ్ళు చేయించారు. హరికథా ప్రక్రియ ఇతర భాషల్లో కూడా ఉందండి. ఈ హరికథా ప్రక్రియ ఇతర భాషల్లో కూడా ఉంది. తమిళులు కథా కాలక్షేపం సంగీత ప్రధానమైనది, వాళ్ళది సంగీత ప్రధానమైనది. కన్నడిగులది హరికథ ప్రవచన భరితమైనది. అదేవిధంగా మరాఠీ భాషలో కూడా హరికథ చెప్తారు, వాళ్ళది భక్తి ప్రధానమైనది. కానీ మన తెలుగువారి హరికథలు భక్తి, సంగీత, సాహిత్య, అభినయాల మేలు కలయిక మన తెలుగువారి హరికథ. తెలుగు భాషలో 5,000కు పైగా హరికథలు, హరికథపై సుమారుగా 200 మంది రచయితలు వ్రాసిన దాదాపుగా 1000 పుస్తకాల వాంగ్మయం కలిగినది మన తెలుగు భాషలో ఉన్నటువంటి హరికథా కళారూపం. గట్టిగా మనందరం కూడా ఈ హరికథా కళారూపాన్ని నిక్షిప్తం చేసి మనందరికీ పరిచయం చేసినటువంటి పెద్దలందరినీ ఈ రోజున మనం తలుచుకుంటూ ఈ కార్యక్రమంలో హరికథ గానం చేయబోతున్నటువంటి శ్రీ కాశీ విశ్వనాథ్ గారి గురించి చిరు పరిచయం. శ్రీ గద్వాల కాశీ విశ్వనాథ్ భాగవత గారి బ్రహ్మశ్రీ గద్వాల నాగప్ప గారికి శ్రీమతి పార్వతమ్మ దంపతులకు గద్వాల్లో 1956 సంవత్సరంలో జన్మించిన కాశీ విశ్వనాథ్ గారు అంచెలంచెలుగా ఆ సాయి భగవానుని దివ్య ఆశీస్సులతో హరికథలు చెప్పడంలో అందెవేసిన చేయిగా రూపాంతరం చెందారు, ప్రఖ్యాతిగాంచారు. శ్రీ భక్త రామదాసు సంగీత నృత్య కళాశాల మనకి సికింద్రాబాద్లో గవర్నమెంట్ వాళ్ళది సంబంధించినటువంటి భక్త రామదాసు సంగీత నృత్య కళాశాలలో కర్ణాటక సంగీతంలో గ్రాడ్యుయేట్ అయ్యారు. తర్వాత గద్వాల్ బాల్ భవన్లో మ్యూజిక్ టీచర్గా సేవలు అందించారు. మనకి హైదరాబాద్లో ప్రఖ్యాతమైనటువంటిది ఉంది ఆల్ ఇండియా రేడియో. ఈ ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ ఆర్టిస్ట్గా వారు ప్రఖ్యాతి నంది శ్రోతలందరినీ అలరింపజేస్తున్నారు వారి హరికథ గానంతో. తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో అనేక గ్రామాలలో హరికథలు చెప్తూ పామరజనుల మన్ననలను కూడా పొందారు. శృంగేరి శంకరమఠం వారిచే హరికథా భాస్కర అనేటువంటి బిరుదును కూడా పొందారు గౌరవనీయులు కాశీ విశ్వనాథ్ గారు. ఈనాడు మనందరికీ కూడా ఈ శివం 150వ సమర్పణ కార్యక్రమంలో స్వామివారి దివ్య జీవిత చరిత్ర తపోవనం నుండి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే విషయంపై పద్యాలు, పాటల ద్వారా హరికథా గానం చేయబోతున్నారు. వీరికి అడిగిన వెంటనే అంగీకరించి వచ్చినందుకు మనందరి కరతాళ ధ్వనులతో వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుదాం. ప్రారంభించమని మీ అందరి కరతాళ ధ్వనులతో మనందరి కరతాళ ధ్వనులతో వారి నివేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శ్రీవిఘ్నేశ నిభాభాస్యం సేవకాభీష్టదాయకం ఏకదంతం ఉమాపుత్రం నమామి గణనాయకం నమామి గణనాయకం. తే నమోస్తు లక్ష్మీ గణేశాయ తే నమోస్తు లక్ష్మీ గణేశాయ దేవదేవాయ పావనాయ భవ. తే నమోస్తు లక్ష్మీ గణేశాయ దేవదేవాయ పావనాయ భవ. తే నమోస్తు.
పరాత్పరాయ దీనవన తత్పరాయ నిరుపమ ధీరవరేణ్యాయ పరాత్పరాయ దీనవన తత్పరాయ నిరుపమ ధీరవరేణ్యాయ పరాత్పరాయ జ్ఞాన వినోదాయ సమస్తగళ కళాపాయ ప్రణవద్వరూపాయ భవతే నమోస్తు లక్ష్మీ గణేశాయ దేవదేవాయ పావనాయ భవతే నమోస్తు. సాయి గణాధ్యక్ష శ్రమించి కట్టితి మానసమణిమయ మందిరంబు సాయి ఓంకారేశ చక్కగా ఏర్పాటు చేసితి హృదయ సింహాసనంబు సాయి వినాయక నాయల్పబుద్ధి నిన్ను ధ్యానింపసాగిన దహరహంబు సాయి హేరంబ నీ సంసేవలో ముంగినట్లుండే సర్వేంద్రియ వ్రజంబు సాయి విఘ్నేశ్వర మేము చేయపోవు మంచి పనుల విఘ్నాలు కల్పించబోకు స్వాయి ఈశ్వరీ పుత్ర అర్చన గ్రహించి కృపవహించి మమ్ము అనుగ్రహించు స్వామీ స్వామీ స్వామీ. జై ఇందిరారమణ గోవింద గోవింద. జై నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. జై సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. नाहं वसामि वैकुंठे न योगी हृदयार्णवे मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारदा. స్వామి చెప్తారు, ఎక్కడైతే భగవన్నామ స్మరణ జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతంలో నేను తప్పకుండా ఉంటానన్నాను. సూక్ష్మ శరీరంతో కాకపోయినా మీ హృదయాలలోనే నేను కూర్చుని ఈ కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా జరిగేటట్టు నేను చూస్తాను అని చెప్తుంటారు స్వామి. అందుకే నిరంతరం కూడా భగవన్నామ స్మరణ నవవిధములైనటువంటి భక్తి మార్గాల్లో స్వామి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు స్మరణకి. స్మరణం నిరంతరం కూడా మన నోట్లో ఆ భగవన్నామం ఉచ్చారణ కావాలని స్వామి యొక్క సంకల్పం. అందుకే ప్రతి వ్యక్తిని కూడాను భగవన్నామంతో సాయిరాం అని పలకరించమంటారు స్వామి. ఆ చరిత చర్వణంగా మన నోట్లో నిరంతరం ఆ భగవన్నామం ఉచ్చారణ కావాలని దానివల్ల విశేషమైనటువంటి పుణ్యం మనకు లభించాలని స్వామి సంకల్పం. అందుకే మన పెద్దలు చూడండి, పూర్వకాలంలో మన ఇంట్లో ఎంతమంది పిల్లలు పుడితే అందరికీ దేవుళ్ళ పేర్లే. మగ పిల్లవాడు పుడితే రాముడు, ఆడపిల్ల పుడితే సీతమ్మ. మగ పిల్లవాడు పుడితే కృష్ణుడు, ఆడపిల్ల పుడితే రాధమ్మ. మగ పిల్లవాడు పుడితే వెంకటేశ్వర్లు, ఆడపిల్ల పుడితే అలివేల మంగమ్మ. ఈ రకంగా ఎందుకంటే వాళ్ళను పిలిచేటప్పుడు ఒరే రాముడు ఉంటే భగవన్నామము, ఒరే కృష్ణుడు ఇలా రా అంటే భగవన్నామం, అమ్మాయి సీత ఇలా రా అంటే భగవన్నామం. ఈ రకంగా నిరంతరం కూడా మన నాలుక మీద భగవన్నామం ఉచ్చారణ కావాలనే ఉద్దేశం చేత మన పెద్దలు మన పేర్లన్నీ కూడా భగవంతుని పేర్లు పెడితే అవన్నీ కట్ చేసి పారేసి తీసేసి లల్లి పప్పి టింకి మంకి
పండు, కాయ, పుచ్చకాయ, కాకరకాయ ఇలాంటి అర్థం పర్థం లేని పేర్లన్నీ పెట్టుకుని దానివల్ల పుణ్యం కాదు కదా, ఎదురు తలకాయని వస్తున్నారు. మన పెద్దలు ఎంతటి దూరాలోచన పరులంటే మనుషులకే కాదండి, వస్తువులకు కూడా భగవంతుని పేర్లు పెట్టేవారు. ఉదాహరణకి మన ఇంట్లో మీకు జ్ఞాపకం ఉందో లేదో, మనమ్మ చిన్నప్పుడు స్నానం చేసి ఇచ్చేటప్పుడు మన ఇంట్లో గంగాళము అని ఒక పాత్ర ఉండింది. ఆ గంగాళములో నీళ్లు తోడి మనమ్మ స్నానం చేయిస్తుండే మనకు. ఆ గంగాళం అనే పేరు ఎందుకు వచ్చింది దానికి? శివుని జటాజూటంలో ఉండేటటువంటి పవిత్రమైన ఆ గంగమ్మ పేరు మన నోట్లో ఉచ్చారణ కావాలనే ఉద్దేశం చేత ఆ పాత్రకు గంగాళము అని పేరు పెట్టారు. అమ్మ స్కూలుకు టైం అవుతుంది, గంగాళములో నీళ్లు తోడు స్నానం చేయాలి అంటే గంగాళము గంగమ్మ మాట, గంగమ్మ పేరు, ఆ నామం ఉచ్చారణ కావాలని దానికి ఆ పేరు పెట్టారు. గంగాళములో నీళ్లు తోడుకొని గంగామాత ప్రతిరూపమైనటువంటి గంగాళములో నీళ్లు తోడుకొని చెంబుతో స్నానం చేసేవారు. చెంబు అంటే వాడుకలో చెంబు అయింది, కానీ దాని పేరు శంభు. అంటే పరమేశ్వర ప్రతిరూపం, శంభునాథుని యొక్క ప్రతిరూపమైనటువంటి శంభుతో గంగామాత ప్రతిరూపమైనటువంటి గంగాళములో నీళ్లు తోడుకొని నెత్తిన పోసుకోవాలి. ఏమని? ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్రంతో. ఇప్పుడు మనం ఏం చేశాం? ఫ్యాషన్కు లోబడి ఆ గంగాళమును చెంబును కూడా పాత సామాన్లకి వేసేసి బకెట్టు లోఠా పెట్టుకున్నాం. బకెట్లో నీళ్లు తోడుకొని లోఠాతో స్నానం చేస్తున్నాం. అదైనా పవిత్రమైన నామంతో చేస్తున్నామా? ఒక లోట పోసుకుంటాం, వాడు ఫైనాన్స్ వాడు డబ్బు ఇవ్వాలి అంటాం. ఇంకో లోట పోసుకుంటాం, సెల్లుకు పైసలు వేపి సెల్లులో పైసలు వేయించుకోవాలి అంటాం. ఇంకో లోట పెట్టుకుంటాం, వాడు ఫీజు కట్టాలి పిల్లవాడికి, వాడు ఈ రకంగా ఐహికమైనటువంటి వాంఛలతో మనం మునగానా తేలానా భగవన్నామంకు దూరం అయిపోతున్నాం. ఇటువంటి ఆపత్ సమయంలో ఉన్న మానవాళి అంతా కూడా మనకు తెలియకుండానే మనం చిక్కుకున్నాం ఆపదలో. అటువంటి మనకు స్వామి అవతరించారు, మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని గమ్యం చేరడానికి, ఈ జీవితం అనేటటువంటి ఈ సముద్రంలో మనల్ని ఒడ్డుకు చేర్చడానికి భగవంతుడైనటువంటి సాయినాథుడు అవతరించారు. ఆయన గమనించారు, ఓహో ఈ మానవ లోకం అంతా కూడా పతనం అయిపోతుంది, అందుకే నేను అవతరించాలని ఆయన అవతరించారు. ఈ సత్కథ షిరిడి సాయి సచ్చరిత్ర నేను ఎన్నో రోజులుగా చెప్తున్నాను. పోయినసారి మహబూబ్ నగర్లో షిరిడి సాయి సచ్చరిత్ర చెప్తే వారి మనసు దోచుకున్నానేమో, చాలా సంతోషపడి నాకు తపోవనం పుస్తకం ఇచ్చారు. సాయిరాం, మీరు వచ్చే సంవత్సరానికంతా 2025వ సంవత్సరం 100 సంవత్సరాల బాబా బర్త్డేకంతా కూడా ఈ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్ర తయారు చేసుకొని మాకు వినిపించాలి అన్నారు. ఆ పుస్తకం తీసుకొచ్చుకున్నాను. 2024 నవంబర్ 23వ తేదీ బాబా బర్త్డే రోజు కొత్త నోట్స్ తీసుకొచ్చుకొని, కొత్త పెన్ను తీసుకొచ్చుకొని, స్వామి నామావళి అష్టోత్తర శతనామావళి ఇంట్లో చదువుకొని పెన్ను తీసుకొని కలం పట్టుకున్నాను. నోట్స్ ఎలా తయారు చేయించినాడో, అందులో ఏమి పొందుపరిచినాడో సాయి భగవానునికే తెలుసు, ఆ సర్వేశ్వరునికి తయారు చేసుకున్నాను. అమితమైనటువంటి ధైర్యంతో ఈరోజు మీ ముందు నిలబడినాడు అంటున్నాడు. ఏం పలికిస్తాడో, ఏం తయారు చేయించాడో, అందులో ఏమి పొందుపరిచాడో స్వామికి తెలుసు. ఏం పలికిస్తాడో చూద్దాం. ఈ చిన్ని పువ్వు నుండి, ఈ గడ్డి పువ్వు నుండి ఎటువంటి అందచందములు దేవ కనుపింపదలచినావో, ఈ రాచిలుక నుండి ఎటువంటి తీపి మాటలు దేవ పలికింపదలచినావో, ఈ అంబుదము నుండి ఎటువంటి తేనెవానలు దేవా చిలికింపదలచినావో, ఈ మారుతము నుండి ఎటువంటి మృదువాసనలు దేవా ఒలికింపదలచినావో, ఇంత చిన్న కీటకము సృష్టించుటందు ఎంత జాగ్రత్తయో ఊని సంతతమ్ము కష్టపడుచుందువే,
తండ్రి ఎంత జాగ్రత్తయో భూని కష్టపడుచుందువే, ఈ బికారి నుండి ఏ ప్రయోజనం బీవు తండ్రి ఆశించినావో. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అంతా ఆయనకే వదిలిపెట్టాను. ఏం పలికిస్తాడు చూద్దాం. భక్తులను రంజింపజేస్తాను, మీ జీవితాలను పరిపూర్ణంగా గావిస్తాను, మిమ్మల్ని రంజింపజేస్తానని స్వామి పదే పదే చెప్తుంటారు. ఒక పనిముట్టుగా, ఒక సౌండ్ బాక్స్గా, ఒక మైకుగా నా ముందర ఇక్కడ మీ ఎదురుగా నన్ను నిలబెట్టాడు. ఏం పలికిస్తాడో చూద్దాం. మొదటిసారి స్వామి గారు ఒక భక్తుడు కోరికల గదిలోకి వెళ్ళి స్వామి పాదాల దగ్గర పుష్పాలు ఉంచితే స్వామి అన్నారట, బంగారు ఈ వాడిపోయే పుష్పాలు కాదు, నీ హృదయ పుష్పం కావాలి అన్నారట స్వామి. అట్లాగా నేను నకిలీ పూమాల తీసుకొచ్చుకున్నాను. సర్వోత్తం గారు అడిగితే మీకు ఎందుకండి శ్రమ మళ్ళీ పూలమాల తెప్పించడం, ఇక్కడ దగ్గరలో దొరుకుతాయో లేదో, నేను రెడీమేడ్గా ఎప్పుడు తీసుకొచ్చుకున్నానంటే స్వామి వారికి ఏ బుద్ధి పుట్టించారు, పరిమళభరితమైనటువంటి పూమాలను తెచ్చి నా మెడలో వేస్తానంటే అంతర్గతంగా నాకు తెలియకుండానే స్వామి యొక్క ఆశీర్వాదం నా మీద దండిగా మెండుగా ఉందని ఇదే ఒక నిరూపణ. స్వామి ఇట్లాగే మనల్ని నిరూపిస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో కనిపిస్తారు, ఎక్కడో కనిపిస్తారు, ఎవరితోనో చెప్పిస్తారు, ఇంకెవరి ద్వారానో సిగ్నల్ ఇస్తారు. ఇవన్నీ కూడా స్వామి లీలలే. మన కార్యక్రమాన్ని, మన పనుల్ని విజయవంతం చేయటానికి స్వామి ఇట్లా కల్పిస్తూ ఉంటారు. తెలుసుకున్న వారికి బ్రహ్మాండం అయినటువంటి ఆనందం, తెలియని వాళ్లకు అజ్ఞానం. మనం ఏం చేయలేం. అందుకే తెలిసి సాయి చింతన చేయమన్నారు, తెలిసి సాయి చింతన చేయమన్నారు. ఇట్లా ఉండగా మునుపు అంటే 1854 ఆ సంవత్సరంలో షిరిడి లేక శీలది అనేటటువంటి గ్రామంలో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక వ్యక్తి, ఒక నవయువకుడైనటువంటి వ్యక్తి వచ్చి అక్కడ ఆ గ్రామంలో అందరికీ కూడాను మూలికా వైద్యం చేసి ప్రజలందరికీ సహాయపడుతూ ఉండేవాడు. అతన్ని అందరూ కూడాను పిచ్చివాడేమో అనుకున్నారు, కొంతమంది ఏమో మహాభక్తుడు అన్నారు. చిట్ట చివరికి అందరూ కూడాను అతన్ని సాయిబాబా అని పిలిచారు. ఆ సాయిబాబా తనకున్నటువంటి ఏ కొద్దిపాటి ధనాన్నైనా పాపం పేద ప్రజల కోసమే ఖర్చు పెట్టేవాడు. ఆ షిరిడి అనేటటువంటి గ్రామంలో అందరికీ అన్ని విధాలా సహాయపడుతూ పిచ్చివాళ్ళ ఊరంతా తిరుగుతూ మూలికా వైద్యం చేసేవాడు. ప్రజలందరూ కూడా ఒకరోజు ఆయన్ని ప్రార్థించి, బాబా మీరు ఇట్లా బయట ఎండకు వానకు ఉంటే ఇట్లా ఈ శిథిలమైనటువంటి మసీదు ఉంది, దీన్ని నివాస స్థలంగా చేసుకోండి అని ప్రార్థించారు. ఆనాటి నుంచి ఆ శిథిలమైనటువంటి మసీదునే ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు. రాను రాను అదే ద్వారకామాయిగా ప్రసిద్ధి చెందింది. భక్తుల తాకిడి ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ కూడాను తమ తమ కష్టాలు బాధలు చెప్పుకోవటానికి షిరిడి రావటం, బాబావారిని దర్శించటం, వారందరూ కూడాను తమ తమ బాధలను తొలగించుకొని సంతోషంతో తిరిగి వెళ్ళిపోవటం జరుగుతోంది. ఇలా జనం తాకిడి ఎక్కువయ్యే కొద్దికి బాబావారు మూలికా వైద్యం మానేసి కేవలం విభూతినే ప్రసాదంగా ఇవ్వటం మొదలుపెట్టారు. ఇట్లా ఇస్తూ ఉండగా కొన్నాళ్ల తర్వాత ఆంధ్రదేశానికి చెందినటువంటి ఒక భక్తురాలు శారదాదేవి, గాలి శారదాదేవి అనేటటువంటి భక్తురాలికి పాపం చిన్ననాడే పెళ్ళయింది. సుమారు 14 సంవత్సరాలప్పుడే వివాహం జరిగింది. 6 మంది పిల్లలు పుట్టారు. అది ఏమి జబ్బో ఏమో తెలియదు కానీ పుట్టిన ప్రతి పిల్లవాడు కొద్ది రోజులు జీవించటం, మరణించటం, ఈ రకంగా 6 మంది మగపిల్లల్ని పోగొట్టుకున్నదండి ఆ తల్లి పాపం. ఎంత దురదృష్టవంతురాలు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా స్కానింగ్లు, ఎక్స్రేలు లేవు. బ్రతికితే బ్రతికినట్టు,
పోతే పోయినట్టు. అట్లా పోగొట్టుకొని చాలా విచారపడి అమితమైనటువంటి దుఃఖంతో ఎవరో చెప్పారమ్మా షిరిడి వెళ్ళు, షిరిడి వెళ్తే అక్కడ బాబావారు ఉన్నారు, నీ మనస్సుకు ఆయన శాంతిని కలగజేస్తారు, నీకు ఏదైనా దారి దొరుకుతుంది. ఇట్లా చింత చేస్తూ ఎంతకాలం ఉంటావంటే పాపం ఆమె షిరిడి చేరుకుంది. షిరిడి చేరుకొని అక్కడ సాయినాథుని దర్శించి ఆయన మాటల వల్ల, ఆయన అనుగ్రహం వల్ల, సాయినాథుని యొక్క చర్యల వల్ల అవన్నీ చూసి అమితమైనటువంటి అనుగ్రహానికి పాత్రురాలై మనశ్శాంతిని పొందింది. అప్పటి నుంచి ఆమె ప్రతి సంవత్సరం కూడా షిరిడి వెళ్ళటం, సాయినాథుని దర్శించటం చేస్తుండేది. చిట్ట చివరిసారిగా ఆమె 1917వ సంవత్సరంలో వెళ్ళింది. భక్తులందరికీ అప్పటికంతా చాలా భక్తులు పెరిగిపోయినారు, అశేషమైనటువంటి జనం ఉన్నారు. అందరినీ దాటుకుని బాబావారిని దర్శించింది శారదాదేవి. స్వామి, ప్రతి సంవత్సరం వస్తున్నాను, అయినప్పటికీ నాకెందుకో మనస్సు శాంతిగా లేదు, నా జీవితం తరించడానికి ఏదైనా ఒక మార్గం చెప్పండి అన్నది. వెంటనే సాయినాథుడు లేచి, ఒట్టి చాదస్తురాలి వలె ఉన్నావు, చెబితే వినవు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని విసుక్కుని వెళ్ళిపోయాను. ఆశ్చర్యపడి, అయ్యో ఏమిటి నా దురదృష్టం, ఎప్పుడు ఎంతో ప్రేమగా పలకరించేటటువంటి సాయినాథుడు ఈరోజు ఎందుకో నా మీద విసుక్కున్నారే అని పాపం కళ్ళలోంచి అశ్రుధారలు కారిపోతూ ఏడుస్తూ ఏడుస్తూ పాపం ఏమీ తినకుండా, అప్పుడు షిరిడి ద్వారకామాయి ఆ మసీదు ఎదురుగా అన్ని గానుగ చెట్లు ఉండేవట. ఇప్పట్లాగా ఇంత జనము సందడి లేదు. ఒక గానుగ చెట్టు కింద పడుకుని నిద్రపోయింది ఆ తల్లి ఉపవాసంగా, ఏమీ తినకుండా. రాత్రి పొద్దుపోయిన తర్వాత సాయినాథుడు వచ్చాడు. వచ్చి, బిడ్డా బిడ్డా లేమ్మా లే, నీవు ఏమీ తినకుండా ఉపవాసం పడుకుంటే నాకు నిద్ర ఎలా వస్తుంది, లే కళ్ళు తుడుచుకో అన్నారు. కళ్ళు నులుముకొని లేచి చూచింది ఆ తల్లి. సాయినాథుడు. స్వామి అన్నది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు. బాధపడకు బిడ్డ రా అని ద్వారకామాయి ఆ యొక్క మసీదు వెనక వైపు అంతా వనం ఉండింది ఆ రోజుల్లో. ఆ వనంలోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అల్లా మాలిక్ హై అన్నారు. స్వామివారి చేతిలోకి 2 చపాతీలు కోవా వచ్చాయి. అది ఆమె చేతిలో పెట్టి, అమ్మ గోరి జాగ్రత్తగా విను, తరువాతి రోజుల్లో నేను ఆంధ్రదేశంలో సాయిబాబాగా అవతరిస్తాను, నా 2వ అవతారం అది. అప్పుడు నీవు మళ్ళీ నా దర్శనార్థానికి వస్తావు. అప్పుడు నీకు తరించేటటువంటి మార్గం చెప్పి నిన్ను తరింపజేస్తాను, ఇదే నా అభయం అన్నారు. శారదాదేవికి అమితమైనటువంటి సంతోషం కలిగింది. బాబా నా జన్మ ధన్యమైంది బాబా, నా జన్మ ధన్యమైంది బాబా అని ఆయన పాదాలను స్పృశించి అనంతమైనటువంటి ఆనందాన్ని పొందింది ఆ తల్లి. అట్లా అభయదానం చేశారు షిరిడి బాబా వారు. కరుణామయుండు విపన్న రక్షకుడు, కరుణామయుడు విపన్న రక్షకుడు, గండు సాయి దేవుడు, కరుణామయుడు విపన్న రక్షకుడు, గండు సాయి దేవుడు, పరమాత్ముడు వేయేల, పరమాత్ముడు వేయేల, లోకముల పాలింప వచ్చినాడు, కరుణామయుడు గండు సాయి దేవుడు. శరణాగత వత్సలుడు వేద ఘోషకుడు, శరణాగత వత్సలుడు వేద ఘోషకుడు, సాధు సులభుండు సిరిపురవాసుడు, పర్తిని వాసుడు రవివాసుడు, సేవక జనమందారుడు దారుడు, కరుణామయుడు విపన్న రక్షకుడు, గండు సాయి దేవుడు.
1918వ సంవత్సరంలో బాబావారు అవతారాన్ని చాలించారు. ఆ శారదాదేవి ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతూ ఆ శరణాలయం యొక్క ఖర్చుల కోసం ఊరూరా తిరిగి హరికథలు చెప్తూ ఉండేది. అట్లా ప్రతి గ్రామంలో హరికథలు చెప్తూ ఆమె ఉరవకొండకు వచ్చింది. ఆ రోజు ఉరవకొండలో దసరా నవరాత్రుల సందర్భంగా హరికథ అయిన తర్వాత కొంతమంది అన్నారు భక్తులు, అమ్మ ఇక్కడ శేషమరాజు గారని ఉపాధ్యాయులు ఉన్నారు, వారి ఇంట్లో వారి తమ్ముడు సత్యం అని ఉన్నాడు. ఆ అబ్బాయి దివ్యమైనటువంటి బాలుడు. ఆ బాలుడు చాలా భక్తులందరూ దర్శిస్తూ ఉంటారు, అందరి కష్టాలు తొలగిస్తూ ఉంటాడట, చాలామంది చెప్తుంటారు, నీవు కూడా ఒకసారి దర్శించరాదా అన్నారు. సరే, ఇంత దూరం వచ్చాను, వెళదాం, అతన్ని కూడా దర్శించుకుందామని శేషమరాజు గారి ఇంటికి వెళ్ళింది ఈ శారదాదేవి. వెళ్ళగా అక్కడ హాల్లో తండోపతండాలుగా భక్తులందరూ ఉన్నారు. సత్యం, దివ్యబాలుడైనటువంటి సత్యం కూర్చుని ఉన్నారు. అందరూ కూడా పూలమాలలు వేస్తున్నారు, నమస్కారాలు చేసుకుంటున్నారు. వెనక్కి నిలబడింది పాపం శారదాదేవి బిడియంతో, వెళ్ళవచ్చునో వెళ్ళరాదో ఏమిటో అని. సత్యం ఒక్కసారిగా గోరీ గోరీ అమ్మా అన్నాడు. ఆశ్చర్యపోయింది శారదాదేవి. షిరిడి సాయినాథుడు మాత్రమే నన్ను అలా పిలిచేవారు, ఈ అబ్బాయికి ఎలా తెలుసు నా పేరు అని గబగబగబ వెళ్ళి ఆ సత్యం పాదాలపై పడింది. గోరీ బాగున్నావా, మాట్లాడకుండా నిలబడ్డావేమిటి వెనక అన్నారు నవ్వుతూ సత్యం. స్వామి, నా పేరు మీకు ఎలా తెలుసు, ఒక షిరిడి సాయినాథుడు మాత్రమే నన్ను అలా పిలిచేవాడు, మరి నేనెవరు అనుకున్నావు, నేను షిరిడి సాయినాథుడినే అన్నారు నవ్వుతూ స్వామి. కళ్ళలోంచి అశ్రుధారాలు కారుతూ ఉండగా శారదాదేవి, స్వామి నన్ను ఉద్ధరించడానికి మీరు మళ్ళీ అవతరించారా, మరి ఏమిటనుకున్నావు, గోరీ నువ్వు పుట్టపర్తికి రా, అక్కడుండు నా దగ్గర, నీకు అన్ని విషయాలు చెప్తాను నేను అని ఆమెను ఆశీర్వదించారండి. అట్లా స్వామి యొక్క అపారమైనటువంటి కరుణా కృపాశిస్సులు పొంది ఆమె అన్ని ఆస్తి ఐశ్వర్యాలన్నీ వదిలిపెట్టి పుట్టపర్తి చేరుకుని అక్కడే ఉండి స్వామివారితో అన్ని సేవలు అందుకుంటూ స్వామివారిని సేవిస్తూ ఆ పుట్టపర్తిలో ఉండి పెద్ద బొట్టుగా పిలువబడుతూ స్వామివారికి జీవితాంతం కూడా సేవ చేసి తరించిందండి. అంతటి అదృష్టము స్వామివారిని పుట్టజేశారు. ఇట్లా ఉండగా పుట్టపర్తి గ్రామంలో రత్నాకర వంశీయులు అనేటటువంటి ఒక వంశము, దానికి ఆద్యుడు కొండమరాజు గారు. ఆయన ఆధ్యాత్మికమైనటువంటి జీవనం గడుపుతూ ఉండేవారు. అతనికి అనుకూలమైనటువంటి ధర్మపత్ని లక్ష్మమ్మ గారు. వీరిద్దరికీ కూడాను చాలా భక్తిభావం, ఆధ్యాత్మికమైనటువంటి జీవనం గడుపుతూ ఉండేవారు. కొండమరాజు గారు శ్రీకృష్ణ భక్తులు. ఆయనకు కలలో సత్యభామ సమేతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనం ఇవ్వగా ఆయన తరించి ఆ ప్రేరణతో శ్రీకృష్ణుని అర్ధాంగి అయినటువంటి సత్యభామాదేవికి ఒక గుడి కట్టించారు పుట్టపర్తిలో. దాన్ని ఈరోజు సత్యమ్మ గుడి అని పిలుస్తున్నారు. లక్ష్మమ్మ గారైతే ఇంకా అతిథి అభ్యాగతిని అందరినీ కూడాను ఆదరించి వారికి 2 కుమారులు, పెద్ద వెంకమరాజు, చిన్న వెంకమరాజు. పెద్ద వెంకమరాజు గారికి మీసరగండ సుబ్బరాజు గారని కొలిమిగుండ్ల గ్రామం, కోయిలకుంట్ల తాలూకా కొలిమిగుండ్ల గ్రామంలో వారు అక్కడ ఒక శివాలయాన్ని కట్టించారు. ఆ శివాలయం కట్టించినందుకు శివానుగ్రహంతో వారికి ఈశ్వరమ్మ అనేటటువంటి అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయిని ఈ పెద్ద వెంకమరాజు గారికి ఇచ్చి వివాహం చేశారండి. చాలా సంతోషం. వారిద్దరికీ కూడాను ఆ దంపతులకు 3 పిల్లలు కలిగారు. శేషమరాజు అనేటటువంటి కుమారుడు, పార్వతమ్మ, వెంకమ్మ, 2 ఆడపిల్లలు. ముచ్చటగా 3. కానీ తర్వాత ఎందుకో కానీ ఆమెకు సంతానం కలగలేదు. ఆ కాలంలో 3 అంటే చాలా తక్కువ. 10 మంది 12 మంది అయితే కడుపు నిండా. మీకు తెలియంది ఏముంది, ఆ రోజుల్లో చీప్ అండ్ బెస్ట్, ఏ ఖర్చు లేదు. ఇప్పుడైతే లక్షలు కావాలి, ఒక పిల్ల పుట్టాలంటే లక్షలు కావాలి, పెంచి పెద్ద చేయడానికి లక్షలు కావాలి, చదివించడానికి కోట్లు కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఆ రోజుల్లో ఏ చింత లేదు, దేవుడు ఇస్తుంటేనే పుడుతూనే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అందుకే అష్టమ గర్భాన కృష్ణుడు అవతరించునన్నారా అని. అష్టమ గర్భంలో పుట్టాడు శ్రీకృష్ణుడు.
మరి కనుక వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే కృష్ణుడు ఎట్లా పుట్టేవాడు? 6వ కొడుకుగా గాంధీ పుడతాడనుకున్నారా? 6వ కొడుకు గాంధీ. మరి వాళ్ళ అమ్మ నాయన కనుక ఫ్యామిలీ ప్లానింగ్ చేసిట్టే గాంధీ మహాత్ముడు మనకు పుట్టేవాడా? కనుక ఆ రోజుల్లో చాలా ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమతో ఆ దాంపత్య జీవితం గడితే పిల్లలు కూడా ఉత్తములు, సుగుణవంతులు, ధర్మాత్ములు, శీలవంతులు, సౌశీల్యవంతులు పుట్టేవాళ్ళు. ఇప్పట్లాగా రాక్షసులు కాదు, చేతిలో ఎదురు టైపు తీసుకొని ఢమాఢమాని కొట్టేవాళ్ళు కాదు. ఆ రకంగా ముగ్గురు కన్న తర్వాత పాపం లక్ష్మమ్మ గారు ఎందుకో కోడలికి మళ్ళీ సంతానం కలగలేదని ఎన్నో విధాలుగా భగవంతుడిని ప్రార్థించింది. ఇట్లా ఉండగా ఒకరోజు రాత్రిపూట వాళ్ళ ఇంట్లో మామూలుగా వాళ్ళు భజన చేసేవాళ్ళు. హార్మణి, తబలా, వైలిను, మృదంగం అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వాడంతగానే మోగుతున్నాయి రాత్రిపూట. కొండమరాజు గారు లక్ష్మణ్, అయ్యో ఏమిటి శబ్దాలు, ఏమిటి ఇట్లా మోగుతున్నాయి, వాయిద్యాలు అవంతగానే మోగుతున్నాయి, ఏమిటి ఇది, ఏమైనా అరిష్టమా, మనకేమైనా ఆపద సంభవిస్తుందా, ఏమిటబ్బా అని భయపడి ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. ఉదయం లేవగానే కుమారుని పెద్ద వెంకమరాజు, నాయన నువ్వు బుక్క పట్టం పోయి కొంచెం శాస్త్రుల వారిని అడిగిరా, ఇది ఏమిటి అనర్థమా, ఏమైనా జరుగుతుందా ఏమిటి భయపడింది అతన్ని. ఉదయాన్నే పురోహితుల వారి దగ్గరికి వెళ్ళాడు పెద్ద వెంకమరాజు. అయ్యా, మా ఇంట్లో శాస్త్రుల వారు సంగీత వాయిద్యాలు అవంతగవే మోగుతున్నాయి, ఇది ఏమిటి వింత, ఇదేమైనా ఆపదనా, ఏం సంభవిస్తుంది అని అడిగితే పురోహితుల వారు శాస్త్ర ప్రమాణాలని తిరిగేసి, మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయి గర్భవతిగా ఉన్నదా? అవునండి, నా భార్య గర్భవతిగా ఉన్నది. ఆ గర్భస్థ శిశువును ఆనందపరచటం కోసం దేవతలు ఈ యొక్క సంగీత వాయిద్యాలన్నీ కూడా వినిపిస్తున్నారు. చూడండి, కావలిస్తే శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. మహాపురుషులు జన్మించేటప్పుడు ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి మీరేమీ ఆందోళన పడాల్సిన పని లేదు, హాయిగా ఉండండి, మీ ఇంట్లో అవతార పురుషుడు జన్మించబోతున్నాడు అని చెప్పారు. మహదానందభరితుడైనటువంటి పెద్ద వెంకమరాజు తిరిగి వచ్చి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాడు, భార్యకు చెప్పాడు, ఈశ్వరమ్మకు. అందరూ ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఆ శుభ సమయం రానే వచ్చింది. అది 1926వ సంవత్సరం నవంబరు 23వ తేదీ, అక్షయనామ సంవత్సరం, కార్తీక బహుళ తదియ, సోమవారం, ఆర్ద్రా నక్షత్రం, అన్నీ శుభలక్షణాలు, శుభముహూర్తం కుదిరింది. ఇక పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి ఈశ్వరమ్మకు. అత్తగారేమో లక్ష్మమ్మ గారు తెల్లవారుజామున సత్యనారాయణ వ్రతం జరుగుతుందని పురోహితుల వారి ఇంటికి వెళ్ళి కూర్చుంది. కబురు చేశారమ్మా, మీ కోడలికి ఈ విధంగా ప్రసవ వేదన ప్రారంభమైంది, మీరు పెద్ద మనిషి, మీరు ఉంటే బాగా అని. సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి కాగానే ప్రసాదం తీసుకుని వస్తాను, అంతవరకు నేను రానని భీష్మించు కూర్చున్నదాన్ని. సత్యనారాయణ వ్రతం పూర్తయింది. ప్రసాదం తీసుకొని వచ్చి కోడలికి ఇచ్చింది. కోడలు ఎప్పుడైతే ప్రసాదాన్ని స్వీకరించిందో ఆ భగవంతుడు కరిగణించినట్టుగా 5 గంటల 6 నిమిషములకు ఒక్కసారిగా ప్రసవం, సుఖప్రసవం అయింది. జగన్నాథుడైనటువంటి నారాయణమూర్తి, సత్యనారాయణమూర్తి భూమిపైన ఉద్భవించినాడండి. జై భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీ. ఈ సత్యసాయి జన్మించిన వరణీయ రాజవంశంబు సార్థకతనుందే. ఒకరొకరు పుట్టడం వల్ల ఒకరి వంశమే తరిస్తుంది, ఒకరొకరు పుట్టడం వల్ల వంశమే నాశనం అవుతుంది. దుర్మార్గులు పుడితే అట్లా, సన్మార్గులు పుడితే ఇట్లా. సార్థకతనుందే ఈ సత్యసాయి వసించిన చిన్నారి పుట్టపర్తి కడుపుణ్య భూమి అయ్యే. ఈ సత్యసాయి దీవించిన సువిశాల విశ్వ కుటుంబము వినుతమయ్యే. ఈ సత్యసాయి దీవించిన సువిశాల విశ్వ కుటుంబము వినుతమయ్యే. ఈ పరంజ్యోతి వేద మహేతిహాస పరిణితామరవంజుడు వరుడు పరుడు సత్య శివ సుందరానంద శంకరుడు శాశ్వతుడు సత్య సాయీశ్వరుడు. ఆ
సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ గోవింద కేశవ సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ గోవింద కేశవ సత్య హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే 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 రామ సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ గోవింద కేశవ సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ గోవింద కేశవ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ సాయి రామ హరే 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 సత్యనారాయణ గోవింద మాధవ సాయి నారాయణ గోవింద కేశవ సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత జన్మించాడు గనక ఆ చిరంజీవికి సత్యనారాయణ అని పేరు పెడితే బాగుంటుందని సత్యనారాయణ అనే పేరు సార్థకం చేసి పేరు పెట్టారు. కొండమరాజు గారికి ఆ పేరు చాలా బాగా నచ్చింది. ఇక దినదిన ప్రవర్ధమానుడై సత్యనారాయణుడు పెరిగి పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఎవరి దగ్గరికి పిలిచినా కిలకిలా నవ్వుతూ వస్తున్నాడు. ఇరుగు పొరుగు స్త్రీలంతా కూడా వచ్చి ఆ బాలకుని దగ్గరికి పిలిచి ఎత్తుకోవడానికి చూస్తే వాళ్ళ దగ్గరికి వెళతానని మారం చేసేవాడు ఈశ్వరము ఒళ్ళో ఉంటూ. ఎందుకంటే స్వామి ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటారో వారి దగ్గరికి తప్పకుండా వెళతానని స్వామి చెప్పారు కదా, అట్లా వాళ్ళందరి దగ్గరికి వెళతానంటుండేవారు. వారింటికి కొంచెం దూరంలో కరణం గారి ఇల్లు ఉండేది. కరణం గారి భార్య సుబ్బమ్మ, ఆమెకు పిల్లలు లేరు పాపం. సత్యం అంటే సత్యనారాయణ అంటే అమితమైనటువంటి ప్రేమ. సత్యనారాయణ కూడా ఆ సుబ్బమ్మ దగ్గరికి వెళ్ళడానికి బాగా ఇష్టపడేవాడు. ఆమె వచ్చి ఈ పిల్లవాడిని తీసుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళేది. కరణం సుబ్బమ్మ గారి ఇంట్లో బ్రహ్మాండంగా ఆడుకునేవాడు సత్యం, కానీ తన ఇంట్లో మాత్రం అంత బాగా ఆడుకునేవాడు కాదు. అందుకే గ్రామస్తులందరూ కూడా, ఆడవాళ్ళు స్త్రీలు ప్రజలందరూ కూడా కరణం సుబ్బమ్మ గారినేమో యశోద అని, ఈశ్వరమ్మ గారిని దేవకి అని పిలిచేవారు. అమ్మ చిన్ని కృష్ణునికి మీరిద్దరూ తల్లులే, ఆమె యశోద నీవు దేవకి అని ఈ విధంగా అని సంతోషపడేవాళ్ళు. కొంచెం పెద్దయిన తర్వాత కూడా సత్యానికి తనకు ఫలాన్ని కావాలని కానీ నాకు అదే ఇవ్వాలని కానీ మారం చేసేవాడు కాదు. తన పెద్ద పిల్లలు అనంతపురం నుంచి వాళ్ళకు బట్టలు తీసుకొస్తే ఆ బట్టల్లో తన అక్కలు అన్న అన్నీ ఏరుకున్న తర్వాత మిగతావి మిగిలినదే తాను తీసుకునేవాడు చిన్నపిల్లవాడైనా. అంతేగాని తనకు స్వయంగా ఈ బట్ట కావాలని, ఈ షర్టు కావాలని, ఈ అంగీ కావాలని ఎప్పుడూ అడిగేవాడు కాదు. ఆ తీసుకున్న తర్వాత వాళ్ళ మొహాలు చూసి, వాళ్ళ ఆనందం చూసి తను కూడా ఎంతో సంతోషపడేవాడు. అంటే మీ ఆనందమే నాకు ఆహారం స్వామి చెప్తారు కదా. బంగారు సత్య పరిశుద్ధాత్మ స్వరూపులారా, మీ ఆనందమే నాకు ఆహారం అని స్వామి అంటారు కదా. చిన్ననాటి నుంచే అది ఆచరణలో పెట్టారు స్వామి. అందుకే ఎవరిని కూడా బాధించేవారు కాదు.
ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ పుట్టపర్తిలో కొంతమంది తుంటరి పిల్లలు, అంటే ఒక రకంగా పిల్ల రౌడీలు అన్నమాట. తుంటరి పిల్లలు అంటే కూడా అంత బాగుంది. పిల్ల రౌడీలు ఒక బుట్టలో పాపం చిత్రావతి నదిలో నోరు లేని కప్పలను పట్టుకొని ఆ బుట్టలో ఒక డజన్ కప్పలను వేసుకొని వాటిని పుల్లలతో పొడిచి హింసించాలని తీసుకెళ్తున్నారు. సత్యం, ఒరే ఇలా రండిరా పిల్లలు అని పిలిచాడు. ఏమున్నాయి ఆ బుట్టలు అంటే కప్పలు ఉన్నాయి సత్యం, మేము దానిని పుల్లలతో పొడిచి హింసించాలని తీసుకెళ్తుంటాం. వద్దురా, నా మాట వినండి, పాపం నోరు లేని జీవాలు ఆ కప్పలను అలా హింసించరాదమ్మా, పాపం బాధపడతాయి, అవి వదిలిపెట్టండి. బాగా చెప్తావు, మేమంతా ఇష్టపడి చిత్రావతి నదిలో పట్టుకొచ్చుకున్న కప్పల్ని వదిలిపెట్టామంటావా? గొప్ప సత్యం అన్నారు. అలాగా ఉండండి, మీ పని చెప్తానని స్వామి తన సంకల్పంతో ఆ బుట్టలో ఉన్నటువంటి కప్పలన్నీ పావురాలుగా మార్చేశాడు. బుట్టలో కప్పలు లేవు చూడండి అన్నారు. కప్పలు లేవా అని మూత తీసి చూస్తే పటపట పావురాలన్నీ ఎగిరిపోయినాయి. స్వామి నిజంగా మూగ జీవుల పట్ల ఆయనకి ఎంత అనురాగం, అలా చేశాడు. నెమ్మదిగా పెద్దగై పిల్లలందరితో పాటుగా బడికి వెళుతుండేవాడు స్వామి. ఆ బడికి వెళ్ళాలంటే చిత్రావతి నదిని దాటి వెళ్ళాలి. స్వామి ఉదయాన్నే లేచి మంచిగా పరిశుభ్రమైనటువంటి బట్టలు కట్టుకుని విభూతి ధరించి కుంకుమ బొట్టు పెట్టుకొని ఒక చేత్తో రాగి సంకటి ఒక చేత్తో పుస్తకాల సంచి పెట్టుకొని అమ్మా వెళ్ళొస్తానమ్మా అంటే ఆ తల్లి ఎంతో సంతోషపడి ముద్దుగా ఎంతో ఆనందంగా తోటి పిల్లలతో కలిసి బడికి వెళ్ళేవాడు సత్యం. కానీ అసూయాపరులైనటువంటి ఆ రౌడీ పిల్లలు సత్యం యొక్క పరిశుభ్రతను చూసి అసూయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మాసిన బట్టలు, నూనె లేని నెత్తి, గడ్డి పూసలు లాంటి నెత్తి అలా గలీజుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి సత్యమును చూడగానే అసూయ పుట్టి ఊరు దాటి చిత్రావతి నది రాగానే వెంటనే సత్యమును అనగబట్టి ఆ యొక్క నదిలో బారేసి సత్యం బట్టలన్నీ బట్టల కంటే మురికి అయ్యేటట్టుగా పొల్లిచ్చేవాళ్ళు. అంత చేసినా సత్యం వారి మీద కోపపడేవారు కాదు. తన బట్టలు మురికి అవుతుంటే వాళ్ళ మనసులో ఆనందం, వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసి ఆయన కూడా సంతోషపడేటటువంటి వాడు. ఆ మురికి బట్టలతో ఇంటికి వచ్చినటువంటి సత్యమును తల్లి ఈశ్వరం, ఏమిట్లా అయినా సత్యం, బట్టల్ని నేను ఎంత ఉతికి పరిశుభ్రంగా పంపిస్తే మురికి కొట్టుకొని వచ్చినావేమిరా, ఎవర్రా నీకు ఈ పని చేసిందంటే ఒక్క మాట కూడా చెప్పేవారు కాదు. నా స్నేహితులు ఇట్లా నాకు మురికి చేశారని చెప్పేవారు కాదు సత్యం. ఎందుకంటే వారి ఆనందమే తనకు ఆహారం అనేవాడు. అలాంటి సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి సత్యనారాయణ స్వరూపమైనటువంటి వారు సత్యసాయిబాబా వారు. కరుణించే దేవుడు మా సాయి, కరుణించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడౌ మంగళదాయి, కనుదోయి కనిపించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడౌ మంగళదాయి, కనుదోయి కనిపించే దేవుడు మా సాయి. మనుజుడుగా మసలిన అవతారము, మనుజుడుగా మసలిన అవతారము, కను పండుగా చేయు సదాచారము, ఎప్పుడు కనిపించే దేవుడు మా సాయి, మంగళదాయి, కనుదోయి కనిపించే దేవుడు మా సాయి. మాననీయ వర జగదాధారుడు, దీనహీన పతిత జనోద్ధారుడు, అచటనిచటనెచటననగా అంతట ఉన్నాడు, అచటనిచటనెచటననగా అంతట ఉన్నాడు, అఖిల జగన్నట సూత్రధారి అయిన వాడు మన కనిపించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడౌ మంగళదాయి, కనుదోయి కనిపించే దేవుడు మా సాయి. సాయినాథా దేవదేవా
నెమ్మదిగా 5వ తరగతికి వచ్చాడు సత్యం. ఒకరోజు క్లాసులో అందరూ కూడా నోట్స్ రాసుకుంటున్నారు. కొండప్ప మాస్టర్ గారని సైన్స్ టీచర్. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే ఎక్కడ లేని అభిజాత్యం మనిషి ఆయన. తన మాటే నెగ్గాలి, తనే గొప్ప, ఇతరులందరూ తక్కువ. తనకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఇంట్లో తనే గొప్ప, ఊర్లో తనే గొప్ప, ఆఫీసులో తనే గొప్ప, విద్యాలయంలో తనే గొప్ప. తనకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మోటు మాటల్లో నా దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అన్నమాట. అలాంటి వ్యక్తి ఆయన. అజ్ఞాని. నోట్స్ చెప్తూ ఉన్నాడు. అందరూ పిల్లలు రాసుకుంటూ ఉన్నారు. కానీ సత్యం రాయడం లేదు. ఆయన గమనించాలి కదా, బాబు సత్యం ఎందుకు నాయన రాయటం లేదు? ఏమిటి? పోనీ ఈ పాఠం నీకు ముందే వచ్చా? ఏది ఒప్పజెప్పు అంటే సత్యం గడగడ ఒప్పజెప్పేవాడు. ఎందుకంటే సర్వాంతర్యామి, సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి వానికి ఈ పాఠాలు ఒక లెక్క. ఇవన్నీ ఆయన బొజ్జలోనే ఉంటాయి. అది తెలుసుకోలేకపోతున్నాడు కొండప్ప మాస్టర్. సత్యం రాసుకోలేదు లేదు కదా, రాసుకుంటలేవు కదా, లేచి బెంచ్ మీద నిలవడు బెంచ్ మీద పనిష్మెంట్ ఇచ్చారు. సత్యం ఏమాత్రం మాట్లాడకుండా బెంచ్ మీద నిలబడ్డాడు. ఇక పాఠం చెప్తూ ఉన్నాడు. 45 నిమిషాలే కదా, వెంటనే ఇంకో క్లాస్ ఉంటుంది. గంట కొట్టారు. పిల్లలంతా లేచి నిలబడ్డారు. సారు వెళ్ళొస్తారని. లేద్దామని ఉద్యుక్తుడు అవగానే కొండప్ప మాస్టర్ గారు కుర్చీకి అతుక్కుపోయారు. ఎంత ప్రయత్నించినా లేవడం లేదు. ఇబ్బంది పడుతున్నాడు, లేవలేకపోతున్నాడు. ఇంకో క్లాస్ ఉంది. ఆ మాస్టర్ గారు రానే వచ్చారు. ఏమిటి సార్ కొండప్ప మాస్టర్ గారు ఎందుకంటే, అయ్యా లేవలేకపోతున్నాను, కుర్చీ నాకు అతుక్కుపోయింది వీపు కన్నాడు. చూస్తే సత్యం బెంచ్ మీద నిలబడుకొని ఉన్నాడు. ఆ మాస్టర్ గారు, సత్యం నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో అబ్బాయి. సత్యం కూర్చోగానే కొండప్ప మాస్టర్ గారు లేచారు. ఎంత ఆశ్చర్యం! సత్యానికి నాకు ఏమిటి కనెక్షన్? నేను నిలబడమంటే నేను అతుక్కుపోయాను, సత్యం కూర్చోగానే నేను లేవగలిగాను. ఏమిటి? మహిమాన్వితమూర్తి సత్యం మామూలు వ్యక్తి కాదని తెలుసుకున్నాడు కొండప్ప మాధ. ఎందుకంటే నేను నాదనేటటువంటి అహం ఉన్నటువంటి వ్యక్తి కళ్ళున్న గుడివాడు. ఒక రకంగా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎంతసేపు ఉన్నా మనసులో ఆ పిశాచి ఉంటుంది వాళ్ళకి. నేనే గొప్ప, నన్ను మించిన వాడు లేదు. ఒకసారి స్వామి చెప్పినట్టు చిన్న కథ మనవి చేస్తాను. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనేటువంటి కవీశ్వరులు ఉంటారు కదా, మీకు తెలుసు. అలసాని పెద్దన, తెనాలి రామలింగుడు, దూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, ఇలాంటి వాళ్ళ. ఒకసారి రాయల వారికి ఒక అనుమానం వచ్చిందట. పెద్దన గారు, ఈ స్వర్గం అనేటటువంటిది ఎక్కడుందండి, మీకేమైనా తెలుసా? మహారాజా స్వర్గమా, నాకు ఏమో మరి ఎక్కడుందో, పెద్దలు చెప్తుంటారు పైన ఉందని అంటుంటారు. అట్లాగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎట్లా తెలుస్తుంది మహారాజా? వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తే కదా మనకు తెలిసేది. అదే ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఎన్ని రోజులు పడుతుంది ప్రయాణానికి? పోయి రావడానికి అప్ అండ్ డౌన్స్ ఛార్జీలు ఎంత అవుతాయి? ఎప్పుడు పోవచ్చు, ఎప్పుడు రావచ్చు? అన్ని ప్రశ్నలు. ఎవరు చెప్పగలుగుతారు సమాధానం? ఆ స్వర్గం అనేది ఎక్కడుంది, ఎంత దూరం ఉంది, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు రావాలి, ఎవరు పోగలిగిన వాళ్ళు? ఏ కవీశ్వరుడు సమాధానం చెప్పలేకపోయినా తెనాలి రామలింగం లేచాడు. వికట కవి కదా ఆయన, మీకు తెలుసు. ఆయన ఇట్లాంటి కిలాడి మాటలే చెప్తుంటాడు. మహాప్రభో, ఒక పని చేద్దాం, ఎవరైనా ఒక మంచి పైల్వాన్ లాంటి వ్యక్తిని, భార్యా పిల్లలు ఉన్నోడిని చెప్పి వాడికి బ్రహ్మాండమైన నగల మూట ఇద్దాం. వాడు మన కళ్ళెదురుగానే ఉరి పోసుకుంటాడా, కత్తితో పొడుచుకుంటాడా, విషం తాగుతాడా తెలియదు. వాడు చావాలి. వాడు పోయి స్వర్గానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎన్ని మైళ్ళు ఉంది, ఎంత దూరం ఉంది మనకు చెప్పాలి. ఇది నిబంధన చేద్దాం. కావలిస్తే వాడిని భార్యా బిడ్డలకు కావలసినంత ధనం ఇవ్వండి. ఎవరైనా ముందుకు రండి, ఆ ప్రజల్లో స్వర్గానికి పోవడానికి ఎవరున్నారో ఒకసారి ముందుకు రండి, కావలసినంత ధనం ఇస్తామని ప్రకటించారు. ఎవరు వస్తారండి? చూడండి, సావమంటే ఎవరైనా సస్తారా? ఎవరు ముందుకు రండి? ఇంత మహాప్రజలు, అశేషమైనటువంటి ప్రజలు ఉన్నారు కదా కవీశ్వరులారా, ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు, ధనానికి కూడా ఆశపడడం లేదు. ఏమిటి వింత అంటుంటే ద్వారపాలకుడు కట్టి పట్టుకుని ఒకడు ఉంటాడు కదా, వాడన్నాడు, మహాప్రభో అన్నాడు. ఏమిట్రా? నేను పోతే పోతాను. ఇంకా ఇంతమంది వెనక్కి చంపుతున్నారు, ఎవరు పోలేమంటున్నారు, డబ్బిస్తే నీవెంత, నీ బతుకెంత? ద్వారపాలకుడవు నువ్వు పోతే పోతావా స్వర్గానికి? ఏమిరా అంటే బాగా వినండి మహాప్రభో, నేను పోతే పోతాను,
నేను పోతే పోతాను, మనం ఉన్న చోటనే స్వర్గం. ఆ నేను అహేనటువంటి అహాన్ని మనం వదిలిన నాడు మనకంతా స్వర్గం. స్వామి చెప్తారు, ఆ నేను అనేది తొలగించుకోండి. అది తొలగించుకోవటానికి ఇటువంటి ప్రదేశాలకు రావాలి, ఇటువంటి సత్సంగంలో పాల్గొనాలి, భగవన్నామ స్మరణ భజన చేయవలె, స్వామి యొక్క వాక్కులు వినవలె, మన మిత్రులందరితో, సాయి కుటుంబ సభ్యులందరితో మాట్లాడాలి. కఠినమైనటువంటి మాటలు మాట్లాడరాదు. ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. మన శరీరం మాట వింటుంది, మన మనస్సు మాట వింటుంది, మన కుటుంబ సభ్యులు మాట వింటారు, మన జీవితం మన మాట వింటుంది, మన బ్రతుకంతా ఆనందం అయిపోతుంది. అదే స్వర్గం, ఎక్కడో లేదు స్వర్గం, స్వామి చెప్తారు. కనుక అటువంటి ఐహికమైనటువంటి వాంఛలను దూరం చేసుకున్నాడు కొండప్ప మాస్టర్ గారు. స్వామి మీద పద్యాలు రాసి స్వామికి అంకితం ఇచ్చాడు. తర్వాతి రోజుల్లో ఆయన అంతటి మహోన్నతమైనటువంటి పని చేశాడు. సత్యం చిన్నప్పుడే ఎండాకాలం సెలవులు వచ్చినాయి, ఇంటికి వచ్చారు. పుట్టపర్తిలో కరణ్ సుబ్బమ్మ గారి ఇంటి ముందు కూర్చొని ఫ్రెండ్స్ని, దోస్తులంతా కూర్చోబెట్టుకొని ఇక వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నాడు సత్యం. వాళ్ళు ఏదేదో సత్యం, ఇప్పుడు నువ్వు అన్నీ సృష్టించి ఇస్తావు కదా, మాకు మిఠాయిలు అంటే మిఠాయిలు ఇస్తావు, జామ పండు అడిగితే జామ పండు ఇస్తావు, యాపిల్ పండు అడిగితే యాపిల్ పండు ఇస్తావు, ఏమడిగితే అది ఇస్తావు సత్యం, ఇవన్నీ నీకు ఎవరిస్తున్నారు? ఆ పిల్లలు ఒక ప్రశ్న వేశారు, ఇవన్నీ నీకు ఎవరిస్తున్నారు అంటే సత్యం అన్నాడు, ఒరేయ్ నాకు అవన్నీ దేవతలు ఇస్తున్నారా? అలాగా, నిజంగా సర్వాంతర్యామి అయినటువంటి సకల దేవాది దేవుడైనటువంటి స్వామికి దేవతలు ఇవ్వటంలో ఆశ్చర్యం ఏముంది? అలా మాట్లాడుతూ ఉండగానే దూరం నుంచి ఎవరో ఒక బుర్ర మీసాలు పెట్టుకుని డ్రైవర్, ఆయన ఆజానుబాహుడు, నల్లటి వచ్చస్సు మీసాలు పెట్టుకుని గబా 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 కోపంగా చూస్తూ ఎర్రటి నిప్పుల్లాంటి కళ్ళు పెట్టుకుని వస్తున్నాడు. ఆ భీకరమైనటువంటి ఆకారాన్ని చూడగానే సత్యం ఫ్రెండ్స్ అందరూ కూడా నెమ్మదిగా జారుకున్నారు ఇళ్ళకి. సత్యం ఒక్కడే మిగిలాడు. ఆ వ్యక్తి వచ్చి, నేను డ్రైవర్, ఇక్కడ ఎవడో దివ్యవారుడు ఉన్నాడట కదా, పిల్లవాడు సత్యం అట కదా పేరు, కొంచెం విభూతిస్తే అక్కడ చిత్రావతి నది దగ్గర మా ఆఫీసర్ గారి జీపు, ఫారెస్ట్ ఆఫీసర్ గారి జీపు ఆగిపోయింది. సాహెబ్ గారు చాలా కోపంగా ఉన్నారు. నువ్వు విభూతిస్తే పోయి మా ఆఫీసర్ గారికి ఇస్తాను, ఆ జీపు స్టార్ట్ అవుతుంది, నీకు మాయలు తెలుసట కదా, మాయలు మంత్రాలు తెలుసట కదా, విభూతి ఇస్తావా అన్నాడు. సత్యం కొళ్ళు మండింది. అలాగా విభూతి కావాలా? పద నేనే వస్తున్నాను పద అని ఆ డ్రైవర్ వెంట వెళ్ళాడు. అక్కడ చిత్రావతి నది ఒడ్డున ఆ జీపు ఆగిపోయింది. అందులో ఆఫీసర్ గారు పెద్ద మీసాలు దూకుంటూ విజయ గర్వంతో ఒక పెద్ద పులిని తుపాకీతో కాల్చి దాని శరీరాన్ని నిమురుతూ ఉన్నాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. సత్యం వెళ్ళగానే ఆ ఆఫీసర్తో, ఏమిటయ్యా, ఎందుకు ఆ పెద్ద పులిని చంపావు? ఈ జీపును నేనే కదలకుండా చేశాను, హింసించి ఈ పెద్ద పులిని ఎందుకు హింసించి చంపావు? అరణ్యంలో దాని పిల్లలు 2 పాపం తల్లి లేక ఏడుస్తున్నాయి. ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గ పనులు చేయకు. వెంటనే జీపును వెనక్కి తీసుకొని పోయి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి జూలో అప్పగించు. నీ జీవితంలో ఎప్పుడు ఇలాంటి దుర్మార్గం పని చేయదు, అహింసను పాటించు, అహింస నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది, జాగ్రత్త సుమా, ఇదే నీకు హెచ్చరిస్తున్నానని చెప్పాడు. సత్యం మాటలు వినగానే ఒక్కసారిగా ఆఫీసర్లో అమితమైనటువంటి మార్పు వచ్చింది. నిజం కదా, ఇంత చిన్నపిల్లవాడు నాకు చెప్తున్నాడు, ఎంత దుర్మార్గమైనటువంటి పని చేశాను నేను అని అనుకుని పాపం చేతులు జోడించి నమస్కారం చేయగానే జీపు స్టార్ట్ అయింది విచిత్రంగా. ఆ జీపు వేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు ఆఫీసర్ గారు. వెళ్ళిపోయి ఆ పిల్లల్ని తీసుకొచ్చి బెంగళూరు జూలో అప్పగించి ఆ పులి చర్మాన్ని శుద్ధి చేసి స్వామివారి యొక్క పుట్టపర్తిలో స్వామివారి యొక్క సింహాసనానికి పాదపీఠంగా సమర్పించాడు. ఇప్పటికీ ఉందట పుట్టపర్తిలో. నేనంత గమనించలేదండి. ఈ హరికథ నేర్చుకోకముందు ఎప్పుడో 10-12 ఏళ్ల కిందట వెళ్ళాను, నాకు ఈ సంగతి తెలియదు. ఇప్పుడు కనుక నేను వెళితే ఆ పాదపీఠం దగ్గర ఆ పులి చర్మం ఉందో లేదో ఖచ్చితంగా చూసి మరీ వస్తాను. ఇంకా ప్రతి సంవత్సరం వెళ్ళే వారికి సాయి కుటుంబ సభ్యులందరికీ తెలుసు కదా, మనం చెప్పాల్సిన పనిలా. ఆ రకంగా అంత గొప్ప పని చేశాడు. చిన్నతనంబుననే చెలువార ఒక పంతులయ్యను కుర్చీకి నంట చేసే, కుర్చీకి అతుక్కుబడి చేశాడు, కుర్చీకి నంట చేసే సందేహహరణకై
సాయిబాబానని మల్లెలన్నక్షరమాల చేసే కాంక్షించు భక్తుల కామితమ్ములు దీర్ప చింత చెట్టును వేల్పు చెట్టు చేసే చిత్రగుప్తుని చిక్కు చిట్టాను సరిదిద్ది చితికి చేరిన వానిని బ్రతుక చేసే అచ్చెరువు తోడ అనిమిషులరయుచుండ అనుపమానములైన కార్యములెన్నో అద్భుతముగా సతతము చేయసాగే సాయినాథుండు సత్యనారాయణుండు. సాయి మహాదేవా మము కాపాడగరావా, సాయి మహాదేవా మము కాపాడగరావా. భక్తులము నీ దరిజేరితిమి ఆదరించలేవా, పర్తిపురి వాసా ఓ సత్యసాయి దేవా, ఓ పర్తిపురి వాసా ఓ సత్యసాయి దేవా. సాయి మహాదేవా మము కాపాడగరావా. సాయి కుటుంబ సభ్యులకు చిన్న మనవి చేస్తున్నా, ఎందుకంటే టెన్షన్ ఉంటుంది. స్వామి ఎంత వెన్నుదన్నుగా ఉన్నప్పటికీ వెనక స్వామి ఉన్నారు, కానీ ముందు మీరున్నారు కదా. కొత్త కథ కొత్తగా తయారు చేసుకున్నాను, సరిగా చెప్పి మీ మనసును రంకింపజేస్తున్నానో లేదో అని ఒక టెన్షన్ వల్ల మాటికి ఆ తీర్థం పుచ్చుకుంటుంటాను. తమరు అన్యదా భావించకూడదని మనది. నెక్స్ట్ టైం మళ్ళీ శివంలో మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇక ఆ తీర్థం పుచ్చుకోను, ఎందుకంటే అప్పటికి నాకు ధైర్యం వచ్చింటుంది. మీరంతా నా కుటుంబ సభ్యులు అని నాకు ధైర్యం వచ్చింటుంది కనుక అప్పుడు అలా పుచ్చుకోను. కాబట్టి దయచేసి మన్నించి నాకు ఇదొక్క వెలుసుబాటు కల్పించాలని ప్రార్థిస్తున్నాను. ఇట్లా ఉండగా స్వామివారి అన్నగారైనటువంటి శేషమరాజు గారికి కడప జిల్లా కమలాపురం మీరు మొదలుపెట్టినప్పుడే స్వామి ఆశీస్సులు అందించారు. ధైర్యంగా చక్కగా చెప్తారు. ఇది స్వామి అనుగ్రహించారు, కానీ నేను తెలుసుకోలేకపోయాను అన్నమాట. మీరు గమనించారు కనుక ధన్యుణ్ణి, నా జీవితం ధన్యమైంది. కడప జిల్లా కమలాపురం నివాసి ఆ అమ్మాయితో వివాహం జరిగింది. వివాహం జరిగిన నెలలోపటినే శేషమరాజు గారికి టీచర్ ట్రైనింగ్కు ఆర్డర్ వచ్చింది, అవకాశం. టీచర్ ట్రైనింగ్కి వెళ్ళారు. ఆ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాగానే తెలుగు పండితునిగా ఉరవకొండలో హై స్కూల్లో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో ఉద్యోగాలు చాలా సులభంగా దొరికేవండి. అందులో బడిపంతులు ఉద్యోగాలు ఎంత జీతాలు, చిన్న జీతాలు. హెడ్ మాస్టర్కి 20 రూపాయలు, ఉపాధ్యాయులకు 15 రూపాయలు అంతే. అందుకే ఆ రోజుల్లో ఒక సామెత ఉండేది, బతకలేక బడిపంతులు అని. ఎవరు చేసేవారు కాదు టీచర్ ఉద్యోగాలు అప్పుడు. కానీ ఇప్పుడు లక్షల్లో జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు బతక నేర్చిన వాడు బడిపంతులు మార్చాల్సి వచ్చింది ఆ సామెత. అలా వచ్చింది కనుక కాలం మారుతుంటుంది, వ్యవస్థ కూడా మారుతుంది, మనుషులు మారుతున్నారు. ఆ రకంగా ఉద్యోగం రాగానే ఈ పిల్లవాడు రకరకాల మాయలు మంత్రాలు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడాను మాయల పిల్లగాడు, మాయల పిల్లగాడు, మంత్రాల పిల్లగాడు అంటున్నారు. మన వంశానికి, మన కుటుంబానికి మచ్చ వచ్చేటట్టుంది కనుక నాన్నగారు ఈ సత్యమును నేను ఉరవకుండా తీసుకెళ్తాను, మాయించి బెత్తంతో 4 తగిలిస్తే వెధవ దారిలోకి వస్తాడు, నా దగ్గర పెట్టుకుని నేను చదివించుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి తల్లిదండ్రులను అడిగాడు శేషమరాజు. ఈశ్వరమ్మ గారికి ఇష్టం లేదు. అయినప్పటికీ మరి భవిష్యత్తు కూడా చూడాలి కదా, ఇక్కడే పెట్టుకుంటే నీ అధికారంతో వాడు ఇంకా చెడిపోతాడు, ఇప్పటికే మాయల పిల్లగాడని అంత అప్రతిష్ట వస్తోంది కనుక నా మాట వినమ్మా తీసుకెళ్తానంటే అయిష్టంగానే పంపించింది.
ఉరవకొండలో హై స్కూల్లో చేరాడు. నెమ్మదిగా ఒక్కొక్క తరగతి చదువుతూ 8వ తరగతికి వచ్చాడు. ఆ 8వ తరగతికి వచ్చిన తర్వాత వాళ్ళ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు చాలా మంచి వ్యక్తి, లక్ష్మీపతి గారని మంచి వ్యక్తి, అమాయకుడు కూడా, ఉత్తముడు. ఆ స్కూల్లో కొంచెం ఫండ్ తక్కువ పడింది. ఆ రోజుల్లో ఇప్పట్లాగా రాజకీయ నాయకులు వాళ్ళంతా ఏమీ లేరు. ఇప్పుడైతే ఒక రాజకీయ నాయుడు దగ్గర అయ్యా మా స్కూల్లో ఉండే టీచర్లమంతా గంపగుత్తగా నీకు ఓట్లు వేస్తాం, మరి మా స్కూల్కి ఏమి ఇస్తాము ఇవ్వంటే వెంటనే శాంక్షన్ అని ఒక 4 లక్షలు 5 లక్షలు వేసి పారేస్తారు. ఓట్లప్పుడు మాత్రం అది కుదుతామో లేదో తెలియదు, కానీ డబ్బులు అయితే రాలుతాయి. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు కదా. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే సంప్రదాయం ఆ రోజుల్లో లేదు. న్యాయంగా ధర్మంగానే ఓట్లు వేయమనేవారు ఆ రోజుల్లో. అటువంటి సమాజం ఉండేది అప్పుడు. కనుక ఈ పాఠశాలకు ఫండ్ కావాలంటే, అభివృద్ధి కార్యక్రమాలకు ఏదో ఒక ఉపాయం చేయాలంటే టీచర్లంతా నాకు మంచి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టియండి సార్, ఎవరైనా మంచి నర్తకిని పిలుచుకొచ్చి పెట్టేయండి, టికెట్లు పెట్టండి, ఏముంది 2 అణాలు పెట్టండి, పావలా పెట్టండి, పావలా ఏమో కుర్చీ, 2 అణాలు నేల, ఈ మాత్రం పెట్టండి చాలు, మనకు దగ్గర 50-60 రూపాయలు 100 రూపాయల ఫండ్ వచ్చినా చాలు, ఎన్నో పనులు అయిపోతాయి. ఇప్పటికి 1,00,000 రూపాయలు లాగా అనుకోండి 100 అంటే అని చెప్పారు. సరే అని ప్రఖ్యాత నర్తకీమణి ఋష్యేంద్రమణి నాట్యాన్ని పెట్టారు. ఆ రోజుల్లో 1940 ప్రాంతంలో ఆమె బ్రహ్మాండమైన నర్తకి. డాన్స్ చేస్తూ 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 తల మీద ఒక సీసా పెట్టుకుని, ఆ సీసా మీద దీపం పెట్టుకుని, క్రొవ్వొత్తి పెట్టుకుని డాన్స్ చేస్తూ నెమ్మదిగా వంగి జేబు రుమాల్ని, చేతి రుమాల్ని నోటితో తీసేదనమాట. అది ఆమె యొక్క డాన్స్ యొక్క గొప్పదనం. ఆమెను బుక్ చేశారు, బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. వస్తుంది మన ఊరుకు, ఉరవకొండకు ఋష్యేంద్రమణి ప్రఖ్యాత నర్తకీమణి వస్తుంది, డాన్స్ చూడాలని బ్రహ్మాండంగా తండోపతండాలుగా ప్రచారం జరిగింది. తీరా ఆ రోజు వచ్చేటప్పటికి ఆమె ఇంకా రాలేదు. సాయంత్రం 5 అవుతోంది, ఋష్యేంద్రమణి పత్తా లేదు. అప్పుడు ఫోన్లు లేవు, సెల్లు లేవు. ఏమమ్మా ఎందుకు రావడం లేదని అడగడానికి ఫోన్ లేదు. మళ్ళీ ఏమైనా లెటర్ రాస్తే 3-4 రోజులకు మద్రాసు పోతుంది. ఆమె తిరుగు లెటర్ మళ్ళీ వారానికి వస్తుంది. పుణ్యకాలం కాస్త అక్కడే అవుతుంది. ఏం చేయాలని లక్ష్మీపతి గారు ఆందోళన పడుతున్నారు, చేతులు పిసుకుంటున్నారు. ఏం చేయాలి? ప్రచారం బ్రహ్మాండంగా చేశాం, ఇవి ఇంతవరకు అత్తాపత్తా లేదు, ఏం చేయాలి? అప్పుడు సత్యం వెళ్ళాడు. సార్ అన్నాడు, ఏమిట్రా నీ గోళ, మేము చింత చేస్తుంటే, ఆ ఋష్యేంద్రమణి చేసే డ్యాన్స్ నేనే చేస్తాను సార్. నువ్వెట్లా చేస్తావురా? మీకెందుకు సార్, ఋష్యేంద్రమణి చేస్తుందని చెప్పండి. అమ్మో సత్యం, ఆమె ఏమనుకున్నావు, డాన్స్ చేస్తూ చేస్తూ దీపాలు తల మీద పెట్టుకుని జేబు రుమాలను నోటితో తీస్తుంది తెలుసా అన్నాడు. ఆమె జేబు రుమాలను నోటితో తీస్తే నేను సూదిని కంటితో తీస్తా. నా దెబ్బ చెప్తే ఏమవుతున్నా, మీరు ప్రచారం చేయండి, ఋష్యేంద్రమణి వచ్చిందని చెప్పండి, నేను చేస్తానన్నాడు. లక్ష్మీపతి గారికి పోలేదు. సరే మంచిదని ఇక ప్రచారం వచ్చేస్తుంది, ఋష్యేంద్రమణి వచ్చేస్తుంది అన్నారు. తోటి టీచర్లు, లేడీ టీచర్లంతా ఇంటికి తీసుకొని వెళ్ళి సత్యానికి ఓ పట్టు చీర కట్టించారు. విగ్గు పెట్టి దానికంతా పిన్నులు పెట్టి పూల జడ వేసి ఓ డొక్కు కారులో తీసుకుని వచ్చారు. ప్రజలందరూ కూడా ఆహా వచ్చేసింది, ఋష్యేంద్రమణి వచ్చేసింది అనుకున్నారు. వెంటనే టికెట్లు కొన్నారు. 2 అణాల టికెట్లు, పావలా టికెట్లు దండిగా అమ్ముడైనాయి. అశేషంగా కూర్చున్నారు జనమంతా. 6 మణి తబలాలు వాయించడం మీద డింటక వాయించడం మొదలుపెట్టారు. సత్యం బ్రహ్మాండంగా తిరుగుతూ డాన్స్ చేసి తల మీద ఒక్కసారిగా సీసా పెట్టుకుని, దాని మీద దీపం పెట్టుకుని అలా డాన్స్ చేస్తూ వంగి కంటితో ఒకసారిగా సూదిని తీశారు. ఇంకేముంది, ప్రేక్షకులంతా కరతాళ దొల్లు పటపట బ్రహ్మ. ఏమి డ్యాన్సు. వెంటనే లోపలికి వెళ్ళిపోయింది ఋష్యేంద్రమణి. పాపం జిల్లా బోర్డు ప్రెసిడెంట్ కడప నుంచి సుబ్బమ్మ గారు వచ్చారు, రామసుబ్బమ్మ గారు. ఆవిడ్ని వేదిక మీదకి పిలిచారు. మేడం రాండి. వీడికి వచ్చి కుర్చీ వేసిన తర్వాత, ఈరోజు చాలా సుదినం, ఋష్యేంద్రమణి గారు మన స్కూలుకు మన పరువు నిలబెట్టారు. ఆమె చక్కని నృత్యంతో ఇంత ఫండు మన స్కూలుకు లభ్యమైంది, ఏర్పాటైంది కనుక పట్టు చీర తెచ్చాం. ఆవిడ్ని సన్మానించడానికి ఋష్యేంద్రమణి గారు దయచేసి వేదిక మీదకి రావాలి. ఋష్యేంద్రమణి గారు అన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఋష్యేంద్రమణి? అసలు ఉంటేగా రావడానికి. నిక్కరేసుకున్నటువంటి బాలుడు సత్యం గమగమగా వచ్చాడు. పోలీసు వాడు అడ్డగించాడు. ఏయ్ బాబు లోపలికి పోరా అంటే లక్ష్మీపతి గారు, ఆ బాలుడే ఋష్యేంద్రమణి, పంపించవయ్యా లోపలికి వెళ్ళాను. ఏమిటి ఈ పిల్లవాడు ఋష్యేంద్రమణి? అయ్యో ఏమిటి విచిత్రం అన్నాడు పోలీసు వాడు. ఆశ్చర్యపోయాడు. లోపలికి వచ్చి రాగానే రామసుబ్బమ్మ గారికి చెప్పి, అమ్మ ఇంతవరకు నృత్యం చేసింది ఋష్యేంద్రమణి, ఈ పిల్లవాడే. ఆవిడ ముక్కు మీద వేలేసుకుంది.
అవురా, నేను కూడా గుర్తుపట్టలేకపోయానే, ఇంత చక్కగా చేశాను నాయన, ఈరోజు నిజంగా మా ఉరవకొండ స్కూలు పరువు నిలబెట్టావు నాయన అని పాపం చాలా ఎంతో ఆనందపడి ఆ పట్టు చీర ఇవ్వకపోయినా శాలువా తెచ్చి సన్మానం చేసి చాలా సంతోషపడి, ఆనాటి నుంచి ఆమె ఏ సభకు వెళ్ళినా సత్యం గురించి చెప్పి 4 మాటలు చెప్పి మరీ సంతోషపడి కృతజ్ఞతలు చెప్పేదట. అంత బ్రహ్మాండంగా ఆయన చేసేవాడు. ఇట్లా ఉండగా ఒకరోజు మామూలుగా ఎండాకాలం సెలవులు వచ్చాయి. ఉరవకొండ నుంచి పుట్టపర్తికి వచ్చాడు సత్యం. ఎండాకాలం కాబట్టి అందరూ హాయిగా తీరికగా ఉన్నారు. కట్ట మీద కూర్చోబెట్టుకుని జత పిల్లలందరూ పాండురంగ భజన మండలి, ఒక భజన మండలి కూడా పెట్టాడు పుట్టపర్తిలో సత్యం బాబావారు. ఆ భజన పిల్లలంతా వచ్చారు. సత్యం 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 సత్యం, నాకు పీచు మిఠాయి తినాలనుంది సత్యం అని ఒక స్నేహితుడు అడిగాడు. వెంటనే పీచు మిఠాయి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకో మిత్రుడు వచ్చాడు. సత్యం సత్యం, నాకు తాటి బెల్లం చప్పరించాలనుంది సత్యం అన్న. తాటి బెల్లం కావాలా చేశాడు. ఈ రకంగా ఏది కోరితే అది దూరం నుంచి చూశాడు పెద్ద వెంకమరాజు గారు తండ్రి. ఒళ్ళు మండిపోయింది. ఇప్పటికే ఊరు వాడ కోడైకి వస్తుంది. మంత్రాల పిల్లగాడు, మాయల పిల్లగాడు వీళ్ళింట్లో ఉన్నాడు అని కోడైకి, మన ఇంటికి ఎవరు రారు, ఇంక కొద్ది రోజులైతే పెద్ద అప్రతిష్ట వచ్చి కూర్చుంటుంది. మహాకోపంతో ఊగిపోయి కర్ర తీసుకుని ఒక్కసారిగా గబా ఒక్కసారి సత్యం చెప్పు, నువ్వు దయ్యానివా, భూతానివా, మనిషివా, దేవుడు ఎవరు చెప్పు, ఏమిట్రా ఈ మాయలు, ఈ మంత్రాలు ఏమిటి చేష్టాలు, బుద్ధి లేదు కొంచెమైనా, చెప్పు నీవెవరివా. సత్యం ప్రశాంతంగా తండ్రిని తేరిపారి చూశాడు. నాన్నగారు, నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుణ్ణి, భరద్వాజ ఋషి గోత్రీకుణ్ణి, మీ వంశ మూలకర్త వెంకావధూత నన్ను ప్రార్థించగా మీ కుటుంబంలో మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి అవతరించాను. హతాశుడైనాడు వెంకమరాజు. ఏమిటి మహానుభావుడైనటువంటి వెంకావధూత యొక్క పేరు చెప్తున్నావేమో అని ఆశ్చర్యపోయినాడు. సరే, వెంకావధూత అంటే మాకు తెలుసు, మా వంశానికి కావలసిన వ్యక్తి. మరి ఈ సాయిబాబా ఎవరు? ఆ రోజుల్లో షిరిడీలో ఉండేటటువంటి సాయిబాబా మన ఆంధ్రదేశంలో అంత ప్రబలము లేదండి. ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో, ప్రతి వాడవాడలో సాయిబాబా మందిరాలు వెలిశాయి. కానీ అప్పుడు చాలామందికి తెలియదు అసలు ఈ సాయిబాబా ఎవరు, అర్థం కావడం లేదే అనుకుని ఆయన ఆశ్చర్యపోయాడు. కానీ వెంకమరాజు గారి యొక్క కోపము ఒక మంచి పనికి నాంది ప్రస్తావన అయింది. నిజంగండి, మహానుభావులు, అవతార పురుషులు, గొప్ప గొప్ప వ్యక్తులు, వారి మీద మనం కోపం చేసుకుంటే వారు తిరిగి కోపం కాదు, మన కోపాన్ని వారు మంచికి ఉపయోగిస్తారు. మన కోపం వారికి పూమాలగా మారుతుంది. అదే మహనీయుల యొక్క, అవతార పురుషుల యొక్క గొప్పదనం. అందుకే వారి మీద కోపం ఒకవేళ కోపం చేసుకుని మనం తిట్టామనుకో వారికి మేలే జరుగుతుంది. భక్త తుకారాం గారి సంగతి నీకు తెలుసు కదా, అభాంగాలు రచించారు మరాఠీలో. ఆయన మనం భక్త తుకారాం సినిమా కూడా చూశాం కదా. అయితే ఆయన మహా అమాయకుడు. 2 భార్యలు, పెద్ద భార్య రోగిష్టిది, చిన్న భార్య గడుసుది. ఏమీ ఆదాయం లేవు, నిరంతరం పాండురంగ భజన తప్ప వేరే పనే లేదు ఆయన. చిన్న భార్య పాపం పుట్టింటి నుంచి కొంత డబ్బు తీసుకొచ్చింది. ఏమండి, ఈ పాండురంగని భజన మనకు కూడు పెడుతుందా, నీరు పెడుతుందా? పిల్లలు ఉపాసాలు పండుకుంటున్నారు. అక్కకు చూస్తే రోగం, మందు మాకు లేక ఆమె నీరసించిపోతుంది. కొంచెం ఏమైనా సంపాదించండి అని పాపం ఆమె ఎంతో ప్రాధేయపడితే, ఆ డబ్బు తీసుకొని ఏం వ్యాపారం చేద్దామని ఆలోచించి, చెరుకు తోట పెట్టండి బాగుంటుంది, మంచి చెరుకులు పండితే ఫటాఫట్ ఏదైనా జాతరలో పోయి చెరుకులు అమ్ముకోవచ్చు, లక్షణంగా 4 డబ్బులు వస్తాయని సలహా చెప్పారు. పాపం ఆ డబ్బులతో ఒక 2 ఎద్దులు కొనుక్కుని, వాళ్ళకున్నది 1 ఎకరా పొలం, ఆ ఎకరా పొలంలో చెరుకు తోట వేశారండి. ఆ పాండురంగని యొక్క మహిమ చేత చక్కగా ఏపుగా పెరిగింది చెరుకు తోట. ఇంతెత్తైనాయి చెరుకులు, మంచిగా పండినాయి. ఈరోజు చెరుకు తోట కొయ్యాలి అని ఎద్దుల బండి తీసుకొని పోయి భార్యకు చెప్పొచ్చాడు, చెరుకుని బండి నిండా చెరుకులు తెంపుకొని వస్తాను, పక్కనే జాతర జరుగుతుంది, జాతరకు పోయి చెరుకులన్నీ అమ్ముకొస్తాను, మనకు డబ్బులు వస్తాయని పాపం తుకారా అని చెప్తే 2 భార్యలు కూడా చాలా సంతోషించి, చెరుకు బండి ఎప్పుడు వస్తుందో, బండి నిండా చెరుకులు వేసుకొని వస్తాడు మా ఆయన అని ఎదురు చూస్తున్నారు. పని వాళ్ళని తీసుకొని పోయి తుకారాం చెరుకులన్నీ గోపించి బండి నిండా వేసుకుని ఆ చెరుకుల మీద తాను కూర్చొని ఊళ్ళోకి ప్రయాణమయ్యాడు.
ఊళ్ళో ఉన్న పిల్లలంతా తగలబడ్డారు ఆ బండి చుట్టూ తాత తాత ఒక చెరికి అవా తాత తాత. ఆయన మహానుభావుడు కదా, అడిగిన వారికి లేదనేటటువంటి వాడు కాదు తుకారాం. ఒక్కొక్క పిల్లకు ఒక్కొక్క పిల్లగానికి ఒక్కొక్క చెరుకు ఇస్తూ ఊళ్ళో ఉన్న పిల్లలంతా తగలబడితే ఇంటికి వచ్చే వరకు చెరుకులన్నీ బండి అంతా ఖాళీ అయిపోయింది. ఒక్కటే చెరుకు మిలిగింది. చెరుకులన్నీ ఖాళీ అయిపోయినా ఒక్కటే చెరుకు మిలిగింది. ఆ ఒక్క చెరుకు భార్యకు ముఖం చూపలేక ఆ చెరుకుని తీసుకొని పోయి పాండురంగని ముందర పెట్టి, పాండురంగా నీవే దిక్కుని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. భార్య చూసింది, రెండో భార్య జిజియా. ఒళ్ళు మండిపోయింది. పాండురంగా అని కూర్చున్నావు, చెరుకులన్నీ పాడు చేసి ఇప్పుడు ఏం చేయాలి, ఇంత డబ్బు వేస్ట్ అయిపోయాయని కోపం పట్టలేక ఆ చెరుకుని తీసుకొని తుకారాం వీపు మీద ఒకటి పెడల్లా తీసింది. చెరుకు 2 తుంటలై. అప్పుడు ఆ మహనీయుడు ఆ 2 తుంటలను చేతిలో పట్టుకుని, జిజియా ఉన్నది ఒకటే చెరుకు, ఎలా పంపకం చేయాలా అని బాధపడుతూ ఉంటుంది. నీవు నాకు ఎంతటి ఉపకారం చేశావు. ఈ ముక్క నీవు పిల్లలు తీసుకోండి, ఈ ముక్క నేను మీ అక్క కలిసి పంచుకుంటామన్నాను. జై భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అట్లా మహనీయుల యొక్క కోపము ఒక గొప్ప మహత్కార్యానికి నాంది అవుతుంది. ఇలా చేసి స్వామివారు ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన పరీక్షించి, అయ్యా మీరు సాయి భక్తులట, మరి ఈ బాలకుడిని పరీక్షించండి. ఇంతకు నేను సాయిబాబా అని అంటున్నాడు, ఆపస్తంభ సూత్రుడిని అంటున్నాడు కనుక మీరు ఇంతకీ ఈయన సాయిబాబా అయినా ఒకసారి గమనించండి అంటే, సత్యమును పరీక్షగా చూసి ఆఫీసరు, ఇది ఒట్టి మెదడు చెందిన వ్యాధి, ఈ అబ్బాయిని తీసుకొని పోయి హాస్పిటల్లో చేర్పించండి, పెద్ద డాక్టర్కు చూపించండి అన్నాడు. సత్యం ఒక్కసారిగా ఆఫీసర్తో, మెదడు చెందింది నీకా నాకా? నీవు నిరంతరం పూజించేటటువంటి సాయినాథుణ్ణి కనుక్కోలేనటువంటి వాడవు, నీవేం సాయి భక్తుడయ్యా, పట్టు చేయబట్టని ఒకసారిగా చేయబట్టి ఒకసారిగా విభూతి సృష్టించి ఆయన చేతిలో వేసేసాడు. చేయి వెనక్కి తీసుకున్నాడు ఆఫీసర్ భయపడి. వెంటనే సత్యం విభూతి సృష్టించి ఆ యొక్క గదిలో అంతా చల్లి వచ్చేశాడు. వచ్చి తండ్రి గారితో, నాన్నగారు పదండి వెళదాం పుట్టపర్తికని. ఇద్దరు వెంటనే వచ్చేశారు పుట్టపర్తికి. రాగానే పెద్ద వెంకమరాజు గారు చెప్పులు వదిలి ఒక్కసారిగా లోపలికి రాగానే సత్యాన్ని ఒడిసి పట్టుకున్నాడు. చెప్పు, ఇంతకు నువ్వు సాయిబాబా అంటున్నావు కదా, ఇంతకు నువ్వు సాయిబాబావేనా? మాకు ఏమిటి, మాకు ఆధారం ఏమిటి, నిరూపణ కావాలన్నాడు. ఓహో నిరూపణ కావాలా మీకు అని అక్కడ తట్టలో ఉన్నటువంటి పుష్పాలను తీసుకుని ఒక్కసారిగా ఆ గదిలో విసిరేశాడు సత్యం. సాయిబాబా అన్నటువంటి పదాలుగా ఏర్పడ్డాయి ఆ యొక్క మల్లెపూలన్నీ కూడాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందపడి ఆ యొక్క సాయినాథుణ్ణి ఈ విధంగా కీర్తించారు. సాయినాథ సకలేశ నమో నమో, సాయినాథ సకలేశ నమో నమో, సంస్థావన పాలినా నమో నమో, ఆయురారోగ్య దాత నమో నమో, ఆయురారోగ్య దాత నమో నమో, అఖిల లోక విఖ్యాత నమో నమో, సాయినాథ సకలేశ నమో నమో, నమో నమో. స్వామి సత్కృపా సింధో నమో నమో, సకల దీన జన బంధో నమో నమో, నిత్యమంగళ విలాస నమో నమో, నిరతశీల నివాస నమో నమో, సాయినాథ సకలేశ నమో నమో, సంస్కృతావన పారీణ నమో నమో. ఈ విధంగా సత్యం ఎన్నో మహిమలు చూపిస్తూ చిన్ననాటి నుంచే ఒక లక్ష్మయ్య అనేటటువంటి భక్తుడిని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ప్రశాంతి నిలయం ఉండేటటువంటి స్థలంలో కూర్చుని నిలబడి, లక్ష్మయ్య ఈ యొక్క స్థలం కొన్నాళ్ల తర్వాత ఇది బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానమైనటువంటి ప్రశాంతి నిలయంగా మారుతుంది. లక్షల్లో భక్తులు వచ్చి స్వామి దర్శనం కోసం నిలబడతారు, వీక్షిస్తారు. ఈ కాషాయ రంగు కనిపిస్తే చాలునని తప్పించిపోతారు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి శేషమరాజు గారు, సత్యం ఊరికే సోది రామాయణం చెప్పకు, ఏవేవో చెప్పి ఎందుకు భ్రమింపజేస్తావు అన్నారు.
సత్యం మారు మాట్లాడలేదు. స్వామి చెప్పినట్టుగా కొన్నాళ్ళ తర్వాత అక్కడికి ఇంజనీర్లు రావడము, పెద్ద పెద్ద ప్లానులు రావడం, ఇవన్నీ జరగటము, అశేషంగా బ్రహ్మాండమైనటువంటి లారీలతో ఇసుక సిమెంటు రావడం, దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నిర్మాణం జరగడం జరిగిపోయింది. ఆనాడు ఎగతాళి చేసినటువంటి అన్నగారైనటువంటి శేషమరాజు దిగ్భ్రాంతి చెందాడు. ఇట్లా భక్తులందరి రాకడ అశేషంగా జరిగిపోతూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత ఈశ్వరమ్మ గారు అంటే స్వామివారి తల్లిగారు ఒకసారి స్వామి దగ్గరికి వచ్చి, స్వామిని ఆమె ఎప్పుడు పేరు పెట్టి పిలిచేది కాదు, అందరూ భక్తురాండ్ల వలె తాను కూడా స్వామి అని పిలిచేది. స్వామి, నాదొక చిన్న కోరిక ఉంది అని చెప్పాడు. చెప్పమ్మా, ఏం చేయాలి? స్వామి, మన పుట్టపర్తిలో ఒక పిల్లలకు చదువుకోవడానికి ఒక పాఠశాల లేదు, ఎక్కడో దూరంగా బుక్కపట్నం వెళ్ళి చదువుకొని రావాల్సి వస్తుంది, ఒక చిన్న పాఠశాల కట్టించండి అన్నది ఆ తల్లి. మంచిదమ్మా అని ఒక పాఠశాల కట్టించారు స్వామి. ఆ పాఠశాలలే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈరోజు పెద్ద యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. మళ్ళా కొద్ది రోజులకు ఆ తల్లి వచ్చి, స్వామి, ఇక్కడ ఏదైనా జబ్బు చేస్తే తల్లులు పిల్లల్ని ఎత్తుకుని దూరంలో ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళవలసి వస్తుంది, ఇక్కడ చిన్న ఒక హాస్పిటల్ కట్టించండి అన్నది ఆ తల్లి. మంచిదమ్మా అని చిన్న హాస్పిటల్ కట్టించారు. బెజవాడ గోపాల్ రెడ్డిని పిలిచారు ప్రారంభోత్సవానికి. ఆ హాస్పిటలే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక పెద్ద విరాట్ స్వరూపము ధరించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారింది. స్వామి సంకల్పం అటువంటిది. మళ్ళీ కొన్నాళ్లకు తల్లి వచ్చి, ఈశ్వరమ్మ గారు, స్వామి, మనకు చిత్రావతి నది వర్షాకాలంలో బ్రహ్మాండంగా పొంగి పొర్లిపోతుంది, కానీ ఎండాకాలంలో ఒక చుక్క నీరు కూడా ఉండదు, కనుక ఒక మంచి బావి త్రవ్వించండి అన్నది. మంచిదమ్మా, బావి త్రవ్విస్తాను, రాయలసీమకే నీళ్ళు అందిస్తాను అని స్వామి ఒక చిన్న బావిని అక్కడ త్రవ్వించి ఒక చిన్న వాకిలి పెట్టించి ఆ పుట్టపర్తి ప్రజలందరూ కూడాను నీళ్లు తీసుకుని వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారు. అదే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బ్రహ్మాండమైనటువంటి వాటర్ ప్రాజెక్టుగా ఈనాడు రూపాంతరం చెందింది. అట్లా స్వామి ప్రతిదీ ఏ కార్యం చేసినా మన కోసమే, ఈ లోకం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ భక్తుల కోసమే, ఈ దీనుల కోసమే అని చెప్తూ ఉంటారు స్వామి. స్వామి కార్యములలోనే కాదు, ఇతర ఏమిట్లో కళాపోషణలో కూడా. ఒకసారి మద్రాసులో గోగినేని సుబ్బారావు గారైనటువంటి భక్తుని వివాహ మహోత్సవానికి స్వామివారు హాజరైతే అక్కడికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చారు. చిత్తూరు నాగయ్య గారు పరిచయం చేశారు ఘంటసాల వారిని. ఘంటసాల వారిని కూర్చోబెట్టి నాగయ్య గారికి స్వామి స్వయంగా వడ్డన చేశారు. 1962 సంవత్సరంలో ప్రశాంతి నిలయంలో స్వామివారి సన్నిధిలో ఒకవైపు సకల చరాచర సృష్టికర్త అయినటువంటి స్వామివారు, ఒకవైపు గాన గంధర్వుడు ఘంటసాల వారు పాడుతూ ఉంటే ఆనాడు ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ప్రజలు, భక్తులు ఎంతటి అదృష్టవంతులు. ఘంటసాల వారు పాడారు, నన్నేలవా సత్య సాయి బాబా, నన్నేలవా సత్య సాయి బాబా, కన్నీట పాదాల కడిగేను బాబా, నన్నేలవా సత్య సాయి బాబా. కెరటాల అలల తెరల నిన్ను కాంచలేకున్నాను, కరుణించమన్నాను, తనువు మనసు అర్పించనున్నాను, తనువు మనసు అర్పించనున్నాను, అందుకో 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 బాబా, నన్నేలవా సత్య సాయి బాబా, కన్నీట పాదాల కడిగే బాబా, నన్నే
తన 60వ జన్మదినం సందర్భంగా ప్రశాంతి నిలయంలో ఎంతోమంది అశేషమైనటువంటి జనసమూహం ముందు స్వామి తన యొక్క ఆశయాల్ని, తను చేసేటటువంటి కార్యక్రమాల్ని ఈ విధంగా చెప్పారు. దివ్యాత్మ స్వరూపులారా, మీకోసమే నేను ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాను. మీ ఆనందమే నా ఆనందం. నాకు ప్రత్యేకమైన ఆనందం అంటూ లేదు. మీ సంతోషమే నా సంతోషం. సర్వమానవాళికి ఏ పని చేస్తే ఉపయోగకరంగా ఉంటుందో, ఏ పని చేస్తే వారికి సంతోషకరంగా ఉంటుందో వాటిని ఆలోచిస్తూ చేయటమే నా పని. అంతేగాని నాకు ప్రత్యేకమైనటువంటి ఆనందం అంటూ లేదు. కనుక మీరు కూడాను స్వామి తత్వాన్ని అలవర్చుకొని మనసా వాచా కర్మణ ఆచరించడానికి ప్రయత్నించండి. మీ కార్యక్రమాల్లో ఖర్చులు తక్కువ చేసుకుని గ్రామాలలో సేవ చేయండి. గ్రామాల్లో ఆ బీద ప్రజలకు ఏమి కావాలో అది అందించండి. మీ చేసేటటువంటి సేవా కార్యక్రమాలు స్వామి యొక్క సేవా కార్యక్రమాల్లో కలిపితే వాటికి ఇంకా పరిపూర్ణత లభిస్తుంది. మామూలుగా నీటికి రంగు ఉండదు, కానీ పాలల్లో కలిపితే ఆ నీటికి కూడాను విలువ ఏర్పడుతుంది. కాబట్టి నాయనలారా, మీరందరూ కూడాను స్వామి యొక్క ప్రేమానురాగాలను మీరు పుణికిపుచ్చుకొని సర్వమానవులందరూ కూడాను స్వామి రూపమే అని భావించి సర్వమానవాళికి మీరు సేవ చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను సత్యసాయి స్వరూపమే అని భావించండి అని తన మనసులోని మాట ఈ విధంగా స్వామి ఆ రోజే చెప్పారు. జగమేలే పరమాత్మ సాయి, జగమేలే పరమాత్మ సాయి, సత్య సాయి, జన్మ జన్మ బంధవిది సాయి, జన్మ జన్మ బంధవిది సాయి. నీ చత్తని ఒడిలో, నీ చల్లని నీడలో, నీ మెత్తని ఒడిలో, నీ చల్లని నీడలో, నీ చూపుల లాలనలో ఎంత హాయి సాయి, జగమేలి పరమాత్మ సాయి. రామనామ స్మరణ చేసి వారధి నిర్మించినాము, రామనామ స్మరణ చేసి వారధి నిర్మించినాము. గోకులమున నీ మృదు చరణాలను సేవించినా, జన్మ జన్మ మా ప్రార్థన మన్నించినావేమో. సత్య సాయి రామా, సాయి రామాని పద సన్నిధి చేరాం, సత్య సాయి రామాని పద సన్నిధి చేరాం. జగమేలి పరమాత్మ సాయి, సత్య సాయి, జన్మ జన్మ బంధవిది సాయి, జన్మ జన్మ బంధవిది సాయి. స్వామి చెప్తారు, నన్ను చేరుకోవాలంటే, నా ఆశయాలను పుడికిపించుకోవాలంటే, నా అనుగ్రహానికి పాత్రులు కావాలంటే మీకు సులభమైనటువంటి మార్గములు 9 కలవు. నవవిధములైనటువంటి భక్తి మార్గాలు: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. మొట్టమొదటి శ్రవణం. స్వామి చెప్పినట్టుగా ముందుగా ఏదైనా ఒక సమావేశాల్లో ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఎవరో కలుస్తారు, చెప్తారు, అయ్యా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా వారని ఉన్నారు, నీ కష్టాలు చూస్తే నాకు ఏడుపు వస్తుంది, అక్కడికి వెళ్ళరాదా? స్వామి తన అనుగ్రహంతో మన కష్టాలన్నీ దూరం చేస్తారు. ఎంతోమంది పోతున్నారు, ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నారు, కష్టాలు దూరం చేసుకుంటున్నారు, వస్తున్నారు. నా మాట విన్నాను ఎవరో మనకు శ్రేయోభిలాషులు చెప్తారు. అట్లాగా సత్యసాయిబాబా వారు అక్కడ ఉన్నారా అని ఆశ్చర్యానికి లోనై ఎందుకో ఆ శ్రవణం చేస్తాం.
అది తొలి అడుగు శ్రవణం. వెంటనే స్వామి మనల్ని ఆకర్షిస్తాడు. మన మనసులో ఏదో ఒక దివ్యమైనటువంటి అనుభూతికి లోనవుతాం. ఇంటికి వస్తాం, మన భార్య పిల్లలు తల్లిదండ్రులు అమ్మా నాన్న పుట్టపర్తిలో ఎవరో సత్యసాయిబాబా వారట వెలిశారట, చాలామంది భక్తులు పోతున్నారు, చాలామందికి అనుగ్రహిస్తున్నారట, వారి కష్టాలు తొలుగుతా మనశ్శాంతి లభిస్తుందట, మనమందరం కూడాను ఈ చిత్తచాంతలతో బాధపడుతున్నాం అని స్వామిని కీర్తిస్తాం. అది రెండవది కీర్తనం. ఆ తర్వాత స్వామి మీద ఒకటే ధ్యాస. ఎప్పుడు వెళదాం? స్వామి గురించినటువంటి జ్ఞాపకాలు మనసును తొలిచేస్తుంటాయి. సత్యసాయిబాబా వారట పుట్టపర్తిలో వింటారట, వెళ్ళాలి. అది మూడవది స్మరణం. ఆ తర్వాత ఎట్లో ఒకలా తీరిక చేసుకొని సమయం దొరికించుకొని దివ్యమోహనమైనటువంటి ఆయన చిత్తు స్వరూపాన్ని చూసి ఒక్కసారిగా మనస్సులో ఎంతో ఆనందపడ్డాం. దగ్గరికి వచ్చారు, పాదాన్ని స్పృశించి నమస్కారం చేసుకున్నాం. పాదసేవను స్వామి వెళ్ళారు లోపలికి. మనకు పిలుపు వచ్చింది, కోరికల గదిలోంచి పిలుపు వచ్చింది, మన జన్మ తరించిందని కొన్ని లోపలికి వెళ్ళాం. స్వామివారు నిలబడి ఉన్నారు. వెళ్ళగానే చేతిలో ఉండే పుష్పాలను వారి పాదాల చెంత ఉంచాం. ఇది అర్చనం. స్వామి బంగారు, ఈ వాడిపోయే పుష్పాలు కాదు, నీ హృదయ పుష్పం కావాలి అన్నారు. మనసు ఎంతో సంతోషమైంది. స్వామి సింహాసనం మీద కూర్చుని వెంటనే మనకు జరిగిపోయినటువంటి మన జీవితంలో జరిగిన సంగతుల్ని చెప్పారు. అత్యంత ఆశ్చర్యమైపోయింది. స్వామిని మనసులో ఒక్కసారిగా పరిపూర్ణమైనటువంటి వందనాన్ని ఇది వందనం. ఇక స్వామి అడిగారు, బంగారు నీకేం కావాలి? స్వామి నాకు ఇక్కడ చోటు ఇవ్వండి, మీ దగ్గర ఉండి సేవ చేసుకుంటాను అన్నాం. ఏం సేవ చేస్తావు బంగారు అన్నాను. మీరు ఏమి చెప్తే అది చేస్తాను స్వామి అన్నాను. దాస్యం. ఇక స్వామి అన్నారు, ఎందుకు కష్టాలు ఉన్నాయని బాధపడతావు? నేను నీ ఇంట వెంట జంట కంటా ఉన్నాను కదా, నేను ఉండగా నీకు భయం ఏమిటి? సఖ్యం. ఇది స్వామితో మనకు మైత్రి దొరికింది. ఇక స్వామి మళ్ళీ అడిగారు, చెప్పు నాయన నీకేం కావాలంటే ఒక్కసారిగా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలు. స్వామి ఇంతవరకు అడిగాను కానీ ఇక నాకేమీ వద్దు, మీ చెంత నాకు తలమివ్వండి, మీ యొక్క సేవా కార్యక్రమంలో నన్ను కూడా ఒక సమిధగా వాడుకొని ఆ సేవా కార్యక్రమాలు చేసుకునేటటువంటి భాగ్యాన్ని నాకు కల్పించండి అని వేడుకున్నాం. ఇట్లా నవవిధములైనటువంటి భక్తులతో భక్తి మార్గాల్లో స్వామిని మనం కొలిచి మన జీవితాన్ని తరింపజేసుకున్నాం. ఇది సంక్షిప్తంగా, ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, కాలాతీతం అవుతుంది కాబట్టి మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు. అయితే ఈ నవవిధములైనటువంటి భక్తి మార్గాలతో స్వామిని మనం చేరుకుని మనమంతా కూడా మన జీవితాన్ని తరింపజేసుకున్నాం. ఇక తర్వాతిది నిర్యాణము లేక అవతార పరిసమాప్తి. ఇది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే స్వామి అవతారం పరిసమాప్తి కాలేదు. ఆయన ఉన్నారు, మన హృదయాల్లో తిష్ట వేసుకుంటున్నారు, మన ఇంట వెంట జంట కంటా ఉన్నారు, మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మన మనసులో ఉన్నారు, మన చేతల్లో ఉన్నారు, మన ఆలోచనల్లో ఉన్నారు, మన వాక్కులో ఉన్నారు. అటువంటి వ్యక్తిని నిర్యాణం కథ చెప్పి ఆయన అవతార పరిసమాప్తి అయిందని ఎలా చెప్పను? నేను చెప్పను. అందుకే మనమందరం కూడా ఈ మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి స్వామికి పరిపూర్ణ మనస్సుతో నిరంతరం కూడా స్వామిని ఆరాధించి ఆయన చెప్పినటువంటి బాటలో నడిచి మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం. కానీ ఇంకొక దురాశ కూడా ఉంది నాకు. హరిదాసుకి ఏమబ్బా ఇంత దురాశ ఉందని మీరండి. మనం ఈరోజు సాయి భక్తులుగా, స్వామి భక్తులుగా మనం ఉన్నామంటే పూర్వజన్మలో కూడా స్వామి తొలి అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా అవతారంలో కూడా మనం అక్కడ మహారాష్ట్రలోనో షిరిడీలోనో ఏదో ఉండి స్వామిని సేవ చేసుకున్నాం. మనం ఆ వాసన, ఆ పూర్వజన్మ వాసన వల్లనే మనం ఈ జన్మలో స్వామి భక్తులమైనాం. లేకపోతే మనం ఎందుకు వస్తాం ఇక్కడికి? మనకి ఎన్ని పనులు లేవు. ఆ పూర్వజన్మ వాసన వల్ల మనం సాయి భక్తులమైనాం. అయితే స్వామిని ప్రార్థించేది ఏమంటే, నేను స్వామి ఎట్లాగూ 2 జన్మల్లో మీ భక్తులుగా ఉన్నాం, మీరు మళ్ళీ ప్రేమ సాయి అవతారం వస్తుందని అంటున్నారు. ఒకవేళ అదే కనుక వచ్చినట్లయితే ఒక రిజర్వేషన్ కోటా నాకు ఇవ్వండి, అప్పుడు కూడా మీకు మీ భక్తుడిగా నాకు జన్మ ప్రసాదించండి, మీ పంచన ఉండి మీ సేవా కార్యక్రమాల్లో పాల్గొని మీ భక్తునిగా నాకు తరించేటటువంటి అవకాశాన్ని ప్రసాదిద్దామని మనమందరం కూడా ప్రార్థిద్దాం స్వామిని. ఎందుకంటే 3 కోటి దేవతలను
ప్రార్థించి ప్రయోజనం లేదు. స్వామి ముక్కోటి దేవతల స్వరూపము స్వామి ఒక్కడే చాలు. తలచినంతనే విపన్నుల బాధలెడబాప, తలచినంతనే విపన్నుల బాధలెడబాప, సాయికే దేవుండు సాటిరాడు. పిలచినంతనే చెంతనే నిలచి దర్శనమీయ, సాయికే దేవుండు సాటిరాడు. వేడినంతనే మనోభీష్టముల్ సమకూర్ప, సాయికే దేవుండు సాటిరాడు. కోరినంతనే పైడికొండ చేతనమర్ప, సాయికే దేవుండు సాటిరాడు. విడక నమ్మిన వారినెన్నడు చెరుపడు. గ్యారంటీ మాట ఆయన చెప్పేది. ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడు చెడిపోడు. విడక నమ్మిన వారినెన్నడు చెరుపడు, తనిసి లోకములెల్ల సైచును కసరడు. కడకు చిట్ట చివరికి ముక్తినో సంగి తీరును వదలడు. నీవు వదులుతావేమో, స్వామి వదలడు. ముక్తినో సంగి తీరును వదలడు. సాయి భక్తులు గండు సంసారులారా, ఇంతటి మహదావకాశం ఇచ్చినటువంటి స్వామికి వేనోళ్ల కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ గడ్డి పువ్వుకు ఇంత విలువ ఇచ్చినటువంటి స్వామికి వేనోళ్ల శతవందనాలు సమర్పించుకుంటూ, మీరు కూడాను ఎక్కడో మరుగున పడి ఉన్నటువంటి కళ హరికథ ఇప్పుడు హైదరాబాదు పట్టణంలో 23 మంది మాత్రమే ఉన్నాం హరిదాసులు. అందులో 4 నడవలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక మేము కూడా మెల్లిగా ముసలోళం అయిపోతే ఈ కథ అంతరించిపోతుంది, ఈ కళ కానీ మీరు గుర్తించి, ఈ కళను గుర్తించి, ఇంతకుముందు చెప్పారు మాన్యుడు, దీని పట్ల వారికి ఎంత అవగాహన ఉంది, అటువంటి కళను మీరు ప్రోత్సహించి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు మీకు మెండుగా దండిగా ఉండాలని చెప్పని కోరుతూ, నాలాంటి ఎంతోమంది కళాకారులను మీరు ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలని చెప్పుడు, ఎక్కడైనా మన సాయి యొక్క సమితులుంటే కాకితో కబురంపించినా చాలు, స్వామి యొక్క దివ్యలీలల్ని గానం చేసి చెప్పి నా జీవితాన్ని కూడా చరితాంతం చేసుకోవడానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడాను చేతులు జోడించి ప్రార్థిస్తూ, ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వయసు అయిపోతుంది 70, ఇప్పుడు నాకు మరి ఎంతకాలం గట్టిగా ఉంటామో తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే జవసత్వాలు గట్టిగా ఉన్నప్పుడే స్వామి యొక్క భగవన్నామ స్మరణం చేసుకునే అవకాశం నాకు మీరు కల్పిస్తారని ప్రార్థిస్తూ, నేను కోరగానే ఇక్కడ నాకు సహకరించడానికి వచ్చిన చిరంజీవులు అజయ్ బాబు తబలా, శ్రీనివాసులు కీబోర్డు, వారికి కూడా స్వామి యొక్క కృపా కటాక్షములు మెండుగా దండిగా ఉండాలని చెప్పని కోరుతూ, ఈనాటి మంగళహారతితో ఈనాటి కార్యక్రమం నేను నా మంగళహారతితో ముగిస్తాను. మీరు 2 మాటలు చెప్పి మీ మంగళహారతితో మనం అందరం కూడాను కార్యక్రమం ముగించుకుంటాం. పూజింతుము మన సాయిని, జయ సాయిని, జయ సాయిని సర్వేశ్వరి. పూజింతుము మన సాయిని, జయ సాయిని సర్వేశుని జగదీశుని. చిత్రావతి తీరము పరమ పవనము, చిత్రావతి తీరము పరమ పవనము, వేద వేదాంతుడైన సాయి మహాత్ముని, వేద వేదాంతుడైన సాయి మహాత్ముని. నమ్మిన భక్తుల బాధలు బాపగా వెలసి ఉండే పర్తి సాయిసుని, మహేశ్వరుని పరాత్పరుని కృపాకరుని. పూజింతుము మన సాయిని, జయ సాయిని సర్వేశుని జగదీశుని. భక్తవత్సల నీ పాదమే గతి అని భజనలు చేసి భక్తి శ్రద్ధలతో వందనములు చేసి వరములనే
మంగళములు పాడి జయ హారతి మంగళ హారతి ముత్యాల హారతి కర్పూర హారతి మంగళములు పాడి జయ హారతి మంగళ హారతి ముత్యాల హారతి కర్పూర హారతి जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की సాయిరామన్. చెప్పువాడు వినేవాడు కూడా ధన్యుడు అవుతాడు అనేదే హరికథ అండి. ఎందుకంటే చెప్పేవాడు ధన్యుడు అవుతాడు, వినేవాడు ధన్యుడు అవుతాడు. ఎందుకంటే సాయి కథ అటువంటిది. నిజంగా ఈరోజు 150వ సమర్పణకి మేము మామూలుగా అందరం కూర్చొని ఈసారి ఎవరిని పిలిస్తే బాగుంటుంది, ఎవరు చెప్తే బాగుంటుంది, మంచి స్పీకర్ కావాలి, అలా కావాలి, చాలా ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము అనుకున్నాం ఎవరు వచ్చినా వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు, కానీ మనకి సాయి కథ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సడన్గా అనుకుంటే మనకు అనిపించింది. సడన్గా ఒక ఆయన ఏంటంటే శివుడు శివశక్తి స్వరూపుడు గురించి చెప్తున్నాడు. అంటే శివుడు అంటే కాశీ విశ్వనాథుడు అండి. ఆయన శివశక్తి స్వరూపుడు స్వామి మీద కథకి చెప్పడానికి వచ్చాడు. అంటే మనందరం కూడా ఒక్కసారి స్వామిని మళ్ళీ తలుచుకుని ఆనందించి డోల్లాడి ఆయన గురించి మనకు తెలియదు అనే విషయం కాదు, ఒక్కసారి మననం చేసుకుని ఆయన చక్కగా మనందరినీ పాటలతోనూ ఆ స్వామి యొక్క కథతోనూ మనందరినీ పులకింపచేసి ఈ 150వ సమర్పణని పూర్తిగా స్వామి చింతనలతో నింపే విధంగా మనందరినీ కూడా డోల్లాడించినందుకు కాశీ విశ్వనాథ గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందామని. తర్వాత కార్యక్రమం మన ఎమ్మెల్యే స్వామి గారు సాయిరామ్ అండి. ఈ నెలే స్వామి యొక్క అవతార ప్రకటన దినోత్సవం జరిగిన నెల, అవును కదండి? అక్టోబర్ 20వ తారీఖు. అంతవరకు వారు కథ ముగించి చెప్పి మళ్ళీ మనం ఇంకోసారి పూర్తిగా స్వామి యొక్క జీవిత చరిత్రని తపోవనం నుంచి వారు చూసారా, పుస్తకం ఒక కనుక గిఫ్ట్ ఇస్తే ఆ పుస్తకం ఎంత పని చేస్తుందో దానిని చదవాలి, ఇచ్చిన దాన్ని చదివితే అద్భుతమైనటువంటి హరికథా రూపంలో స్వామి జీవిత చరిత్రని ఇంత చక్కగా మనకి చెప్పినటువంటి భాగవతార్ గారికి, కాశీ విశ్వనాథ్ భాగవతార్ గారికి మనందరం మన కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ రాంబాబు గారిని వేదికపైకి వచ్చి వారికి శ్రీ సత్యసాయి రక్షణ కవచాన్ని ఇవ్వవలసిందిగా వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ కాశీ విశ్వనాథ్ గారు. సర్వోత్తముడిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వచ్చే నెల మన బంగారు తండ్రి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు. అందరు రెడీగా ఉన్నారా? ఇద్దరు ముగ్గురే అంటున్నారు, రెడీగా లేరు ఎవరు? రెడీ. స్వామి యొక్క శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు వచ్చే నెల 23వ తారీఖు. అందరం కూడా సన్నద్ధులై స్వామి దివ్యపద సన్నిధిలో మన శివంలో కార్యక్రమాల్లో పాలు పంచుకొని స్వామి ఆశీస్సులు దండిక పొందాలని కోరుతూ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ చూడండి. 4వ ఆదివారం ఎంచుకున్నాం మేము. మొట్టమొదట బెంగళూరులో మొదలుపెట్టారు, తర్వాత శివంలో మనం మొదలుపెట్టాము సమర్పణ కార్యక్రమం. మేము 4వ ఆదివారం ఎంచుకున్నాం. ఇందాక వారిని ఏ విధంగా అయితే స్వామి అనుగ్రహించారో వచ్చే నెల నవంబర్ 4వ ఆదివారం 23వ తారీఖు అయింది. అందుకని ఆయన కరుణామయుడు కాబట్టి, దయామయుడు కాబట్టి 5 ఆదివారాలు ఇచ్చాడు. 5వ ఆదివారం 30వ తారీఖు. ఆ రోజున 151వ సమర్పణలో మనందరం కలుసుకుందాం. స్వామికి ఈ విధంగా 150 సమర్పణలు పుష్పాల్ని సమర్పించేటువంటి భాగ్యాన్ని శ్రీ సత్యసాయి విద్యార్థులకు ప్రసాదించిన స్వామికి ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ఓపికతో స్వామి విద్యార్థులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనేటువంటి ప్రేమతో మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న మీ అందరికీ కూడా మా అందరి తరపున శ్రీ సత్యసాయి విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ
నవంబర్ నెల 5వ ఆదివారం 30వ తారీఖున 151వ సమర్పణలో మనందరం కలుసుకుందాం. సాయిరాం. ఇప్పుడు కాశీ విశ్వనాథ్ గారిని స్వామికి మంగళహారతి సమర్పించవలసిందిగా కోరుతున్నాను. సాయిరాం. स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतीका आश्रित कल्पलतीका आपद्बांधवा ओम जय जगदीश हरे माता पिता गुरुदैवं हरिं जयुनीवे स्वामी हरिं जयुनीवे नाद ब्रह्म जगन्नाथ नाद ब्रह्म जगन्नाथ नागेन्द्राशयन ओम जय जगदीश हरे ओंकार रूप शिव साई महादेवा सत्य साई महादेवा मंगल हारति अंबिको मंगल हारति अंबिको मंगल गिरिधारी ओम जय जगदीश हरे नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय